మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుండగా ఒక్క క్షణము అలాగనే మనం నిలబడి ఉందాము. మన తల్లను ఉంచుదాం. దయగల పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, నీవు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని మేమెంతో సంతోషించున్నాము. నీవు మాకు చేసిన కార్యములను బట్టి నీకు వందనములు. మేము మా హృదయముల నుండి దాన్ని సరిగ్గా వ్యక్తపరచలేము. అదేమనగా, మేము ఇబ్బందిలో ఉండగా నీవు ఎలా మమ్మను తప్పించి ఉన్నావో నిన్ను నమ్ముటకు మరియు నీ యందు విశ్వాసముంచుటకు సంవత్సరముల గుండా మేము నేర్చుకుని ఉన్నాము. ప్రభువా, ఈ మధ్యాహ్నము ఈ ప్రజలపై నీ దీవులను కుమ్మరించమని నేను ప్రార్థిస్తాను. ఈ కూడిక ముగించబడినప్పుడు మా మధ్యలో ఒక్క బలహీనమైన వ్యక్తి ఉండకుండునుగాక. ఇక్కడ దేవునితో సరిగ్గా లేని ఒక వ్యక్తి ఉన్నట్లయితే యేసును సమాధుల నుండి లేపిన శక్తి వారి మధ్య శరీరములను, వారి ఆత్మను బ్రతికించి ప్రభువా నీ వైపు తిప్పునుగాక. ప్రభువా, దాన్ని దయచేయము. పరిశుద్ధాత్మలోని ఈ గొప్ప దినమును వారు ఎన్నడూ మర్చిపోకుందురుగాక. కారణము, దేవుడు తన ఆత్మను వారిపై కుమ్మరించు దినముగా ఈ దినముండునుగాక. ప్రభువా, దాన్ని దయచేయము. మా పాపములను క్షమించుము. మా దయగల ప్రశస్త స్నేహితుడు సిలువాను దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రజల కొరకు ఆయన తలంపులను బట్టి వారికి సహాయం చేయుటకు, వారికి ఇచ్చుటకు ప్రయత్నం చేయు ప్రతి అవకాశమును బట్టి నీవు సిలువాను దీవించాలని ప్రార్థిస్తాను. ఈ దేశమంతటా ప్రతి చోట ఉన్న సేవకులను దీవించుము. ప్రభువా, వారికి అత్యధికంగా సమృద్ధిగా దయచేయము. వారి వేదికపై ధైర్యంగా నిలబడి దేవుని వాక్యమును ప్రకటించుదురుగాక. ఏలయనగా ఈ ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు గడియల్లో మేము జీవించున్నాము. ఈ సమయములలో నీ మంచితనము మాపై కమ్మునుగాక. కారణము, మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు దయచేసి కూర్చోనండి. దీన్ని బట్టి ప్రజలైన మీకు, దేవునికి నేనెంతో కృతజ్ఞుడును. సోదరుడు సిల్వాన్ దాన్ని తనపైన వేసుకున్నాడు. మీరు చూడండి, దాన్ని చేయుట సోదరుడు సిల్వాన్కు సబబే. కాబట్టి దాని కొరకు సిద్ధపట్టుకు మనము నియమించబడ్డాము. నీ దయను బట్టి నీకు వందనములు. ఇప్పుడు ప్రేమ కానుకను బట్టి మీరు దాన్ని చేయవలసిన పని లేదు, అది అవసరం కాదు. చూడండి, వారు హోటల్ ఖర్చులు, ఆహారపు ఖర్చులు, మేము కలిగి ఉన్న దానంతటికి ఖర్చులు చెల్లించారు. సరిగ్గా అవసరమైనది అంతవరకే. అయితే చాలా దయగా వందనములు. అది సేవకుల సహాయం కొరకు మరియు ప్రజలను దేవుని యొద్దకు తెచ్చుటకు వెళుతుంది. దాని ద్వారా ఒక్క సిగరెట్, ఏ విస్కీ, తప్పు అయినది ఏదీ కొనబడదు. అది సరైన కార్యం కొరకు వెళుతుంది. మీరు ఈ సేవ కొరకు ఇచ్చిన ప్రతి డాలరు లేక పెన్ని లేక నికిల్ 10,000 సార్లు విస్తరించబడి మీ ఖాతాలో తిరిగి వేయబడుతుందని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఈ భవనంలో కూర్చుంటకు మరియు కూటములను జరిగించుటకు, ఈ భవనమును మనము వాడుకున్నట్టుకు ఇచ్చిన యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి నేను ధన్యవాదములు చెప్పుచున్నాను. నిశ్చయంగా నా హృదయమంతటితో నేను వారికి ధన్యవాదములు చెప్పుచున్నాను. నేను ఎరిగి ఉన్నట్లుగా సమస్తమునకు సక్రమముగా చెల్లించబడుతుందని సోదరుడు సిల్వాన్ చెప్పి ఉన్నాడు. సమస్తం పట్ల శ్రద్ధ వహించుడు తప్ప ఒక్క పైసా అప్పుతో మేము ఎన్నడూ ఓ పట్టణమును విడిచిపెట్టి ఉండలేదు. మేము సరిగ్గా అదిగాక దేన్ని నమ్మము. నీవు తప్పక ఎవరికి అచ్చి ఉండరాదు. నీవు తప్పక తినగా ఏ వ్యత్యాసం లేకుండా ఉండాలి. నీవెవరికైనా అప్పున్నట్లయితే వెళ్లి వారిని ముఖాముఖిగా కలుసుకుని నీవు వారికి బాకీ ఉన్నావని చెప్పు. నీకు కొంచెం సమయం కావాలని దాన్ని చెల్లిస్తానని చెప్పండి. అది ఎల్లప్పుడూ శ్రేష్టమైనది. యథార్థముగా నిందారహితముగా ఉండుట, అది క్రైస్తవ్యమునకు ఒక మంచి గుర్తయి ఉన్నది. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో సరిగ్గా దాన్నే నీవు జీవించాలి. నీకై నీవు దాన్ని జీవించకపోయినట్లయితే దాన్ని మరొకరు జీవించాలని నీవెలా ఎదురు చూస్తావు? కాబట్టి మీరు మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ యథార్థంగా, సరిగ్గా, నమ్మకంగా ఉండండి. అది దేనిని ఎంత తీవ్రంగా గాయపరిచినప్పటికీ లెక్క కాదు. ఎలాగైనా సత్యమనే చెప్పండి. ఎలాగైనా ప్రతిసారి ఎల్లప్పుడూ ఆ విధంగానే నువ్వు చెప్పాలి. నీవు ఒక అబద్ధం చెప్పినట్లయితే నీవు దాని చుట్టూ ఒక 10 లక్షల మైళ్ళు వెళ్లవలసినది. మరియు ఇంకనూ నీవు తిరిగి ఆ అబద్ధము దగ్గరికే రావలసినది. నీవు సరిగ్గా ఒక భయంకరమైన కార్యమును చేశావు. సరిగ్గా యథార్థంగా ఉండండి. నీవెల్లప్పుడూ నీవు దాన్ని ఆ విధంగానే చెప్పాలి. కారణం అది సత్యమైనది. బైబిల్లో అది ఆ విధంగానే ఉన్నది. సరిగ్గా బైబిల్ చెప్పినట్లుగానే దాన్ని చెప్పండి. దాంతో రాజీ పడవద్దు. తిన్నగా అది ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగానే చెప్పండి. నీవు నీ వ్రేలిని దాని వైపు చూపెట్టవచ్చు. ఆ విధంగానే నీవు సాతాను ఓడిస్తావు. సాతానుడు యేసుతో ఎలా చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయి ఉన్నట్లయితే
నీవు ఒక అద్భుతం చేయుటను మమ్మను చూడనియ్యి, నీవు అద్భుతములు చేసేవాడవని వారు చెప్పారు. ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి, మేము దాన్ని చూస్తాము. నీవు ఆకలితో ఉన్నావు. ఆయన అన్నాడు, అయితే అది ఎలాగూ వ్రాయబడి ఉన్నది, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు. చూడండి, ఆయన తండ్రి యొక్క వాక్యమును తీసుకుని తిన్నగా వాడి సొంత ఆధారములపై సాతాను ఓడించాడు. కాబట్టి నీవు కూడా దాన్నే చేయవచ్చును. దేవుని యొక్క వాక్యముతో వాడి సొంత ఆధారములపై సాతాను ఓడించుము. నేను ఎల్లప్పుడూ సోదరుడు సిల్వానుకు కృతజ్ఞునై ఉన్నాను. ఈ ఉచ్చారణను మన్నించండి. వారు ఆ విధంగా సోదరుడు సిల్వానుకు చేసినప్పుడు సరిగ్గా అతడు ఆ నమూనాను త్రోసివేశాడు. అక్కడ అతని వంటి వారు ఎవరునూ లేరు. సోదరుడు సిల్వాను గూర్చి నాకు జ్ఞాపకం చేసిన ఒకే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయనే ఈ హవర్డ్ కాడిల్. అతడు ఎన్నడైనా అతన్ని ఎరిగి ఉన్నాడో లేదో నాకు తెలియదు. సోదరుడు క్యాడిల్ సోదరుడు సిల్వాను వలె ఒక పల్లెటూరు కురవాడు. అతని జేబుల్లో చేతులను ఎంతగా అతుక్కునేటట్టు పెడతాడంటే చివరకు అతని కాళ్ళు కిందికి వేలాడతాయి. అతడు తన తలతో ప్రక్కగా తిరిగి మాట్లాడతాడు. అతడే ఈ హవర్డ్ కాడిల్. ఒక స్నేహితుడిగా మరియు సువార్తలో ఒక సోదరుడిగా సోదరుడు సిల్వాను కలిగి ఉండుట నాకెంతో సంతోషము. అక్కడ ఉన్న ఆయన చిన్న సంఘమును, ఆయన ప్రశస్తమైన భార్యను, ఆయన ప్రియులను దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తాను. ఇక్కడ ఉన్న ఇతర సేవకులైన మీరు, మీకు మరియు మీ సంఘమునకు, సంపూర్ణ సువార్త సేవకులకు లేఖనములోని చిన్న సాంకేతిక విషయముల మీద మనం ఒకరితో ఒకరము సమ్మతించకపోవచ్చు. కొన్ని విషయాల మీద నేను నా భార్యతో విభేదిస్తాను. అది దేని మీదో నీకు తెలుసా? ఆమెకు ఆపిల్ బూరెలు ఇష్టము, నాకు చెర్రీ బూరెలు ఇష్టము. కాబట్టి మేము ఒకరితో ఒకరం విభేదిస్తాం. నేను దానితో ఏం చేస్తానో నీకు చెబుతాను. ఓ చక్కని వేడి చెర్రీ బూరి ముక్క నాకు ఇష్టం. ఇప్పుడే నేను దాన్ని తట్టుకొనగలను. నేను దాని మీద వెన్నను పోస్తాను మరియు దానిపైన బెల్లపు మడ్డిని పోస్తాను. సోదరుడా, నీవప్పుడు తినుటకు యోగ్యమైన దాన్ని కలిగి ఉన్నావు. నా భార్యకి అదంటే భయము. ఆ ఆహారం నుండి వచ్చే క్యాలరీల శక్తిని బట్టి ఆమె భయపడుతుంది. అదంటే ఆమెకిష్టము. కానీ స్త్రీలు ఎలా ఉంటారో మీకు తెలుసు. వారు భయపడతారు. వాళ్ళెంతో సన్నగా ఉండాలనుకుంటారు. నీవొక పిన్నుతో వారిని గుచ్చగలవు మరియు ఎముక వరకు కోయగలవు. అయినను వారు తగ్గిపోవాలనుకుంటారు. అది వారి యొక్క స్వభావమైనదని నేను భావిస్తాను. కానీ అది నాకిష్టము. ఇప్పుడు దాని మీద మనం విభేదిస్తాము. మిగిలిన సంగతులు బాగానే ఉన్నాయి. కానీ మీరు చూడండి సోదరులారా, ముఖ్యమైన విషయం ఏమనగా చెర్రీ వంటకమును తినుటయే. అదే ముఖ్యమైన సంగతి. పరిశుద్ధాత్మ బాప్తిసం మీద, క్రీస్తు యొక్క రాకడ మీద, బైబిల్ యొక్క మూల సిద్ధాంతములైన స్వార్థ సిద్ధాంతములపై మనము చేతిలో చేయివేసి నిశ్చయంగా మూల సిద్ధాంతములుగా ఏకీభవిస్తాము. ఒక సంఘ శాఖ అడ్డములు లేకుండా, మనల్ని ఏది అభ్యంతరపరచకుండా, ఒక ఐక్య సోదరులముగా, ఏకముగా, ఒక గొప్ప సైన్యముగా కల్వరు వైపు మనము కదము తొక్కుచున్నాము. నేను ఎన్నడైనా ఏ విధంగానైనా మీకు సహాయపడగలిగినట్లయితే నేను ఎంతో సంతోషంగా దాన్ని చేస్తాను. మీరును నాకు ఆ విషయాన్ని చెప్పాలని నా నిశ్చయిత. మీరును నాకు సహాయంగా ఉండవచ్చు. ఆ ఒకే కార్యాన్ని మీరు చేయగలరు. అదే నా కొరకు ప్రార్థన చేయుట. అదే నేను ఎరిగి ఉన్నది. అదేమనగా దేవుడు ఎన్నడూ నన్ను తప్పులోనికి వెళ్ళనీయుడు. తప్పుగా వెళ్లాలని నా హృదయంలో లేదు. నేను సరైన దాన్ని చేయగూర్చున్నాను. ఏది సరైనదో దాన్నే నేను చేయగూర్చున్నాను. కారణము, ఓసారి జాక్మూర్ చెప్పి ఉన్నట్లుగా నేను గ్రహించేదేమంటే, అతడు అన్నాడు, రెన్హామ్ సోదరుడా, నీ అనుభవం అంతటిని బట్టి తీర్పు దినమున నేను నీ బూటుల్లో కూడా నిలబడలేను. ఏలైనగా దేవుడు నీ నుండి గొప్ప జవాబును కోరతాడు. కారణము, ఆయన నీ చేతుల్లోనికి కోట్ల ప్రజలనుంచాడు అని అన్నాడు. ఇప్పుడు ఆ ప్రజల కొరకు నేను అక్కడ నిలబడి జవాబు చెప్పబోచున్నానని ఎరిగి ఉన్నట్లయితే అప్పుడు ఏ రకమైన సువార్తను నేను తప్పక బోధించాలి? నా చేతుల్లో ఆయన రక్తము ద్వారా కొనదాన్ని పట్టుకున్నప్పుడు నేను ఎంత యథార్థంగా ఉండాలి? ఏ సందేహపు ఛాయ లేకుండా ఆయన నాకు ఒక వరం ఇచ్చాడు మరియు అది దేవుని నుండి రావలసినదని తెలివిగా ఆలోచించే ఏ మనిషికైనా తెలుసు. దానితో ఒక నిర్ణీతమైన గుంపు దాన్ని చెప్పిన కారణమును బట్టి ఎవరినో నేను తప్పు మార్గంలోనికి నడిపించినట్లయితే తీర్పు దినమున నేను దాని కొరకు చెల్లించబడినట్లు దేవుడు చేస్తాడు. కానీ ఈ మధ్యన నేను ఆ దర్శనమును చూసినప్పుడు ప్రజలు కేకలు వేయటం నేను విన్నాను. నిన్న రాత్రి ఆ చిన్న పుస్తకాన్ని మీరు పొంది ఉన్నారా? ది బిజినెస్ మెన్స్ వాయిస్. అది బాగుంది. దర్శనములో పూర్తి వివరములతో ఎప్పుడైనా దాన్ని అచ్చువేయాలి.
దానిలోనిది అంతా అది కాదు, కానీ దానిలో దాన్ని చూస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఇక్కడే నేను సరిగ్గా నిలబడి ఉన్నట్లుగా నేను నా పడక మీద పండుకుని నా వైపు చూసుకొనిచున్నాను. నా భార్యను గమనిస్తున్నాను. ఇంకనూ ఇక్కడ నిలబడి నా వైపు చూసుకొనిచున్నాను. నేను దాన్ని చెప్పినప్పుడు ప్రజల చుట్టూ అక్కడ నిలబడి ఉన్నారు. పౌలు కూడా ఆయన బోధించిన సువార్తను బట్టి తీర్పు తీర్చబడతాడా? అవును అని వారన్నారు. నేనన్నాను, సరిగ్గా పౌలు బోధించిన సువార్తనే నేను బోధించి ఉన్నాను. మరియు కోట్ల మంది కేకలు వేశారు. మేము దానిపైనే విశ్రమిస్తున్నాం. నేను అక్కడికి దాటినప్పుడు ఆ విధంగానది ఉండాలని నేను కోరుచున్నాను. చూడండి, సరిగ్గా పౌలు చెప్పినట్లుగా ఆ విధంగానే, ఆ విధానంలోనే నేను దాన్ని కోరుచున్నాను. దానికి ఏదీ కలపను, దాని నుండి ఏదీ తీసివేయను. సరిగ్గా బైబిల్ చెప్పినట్లుగా ఆ మార్గంలోనే అది ముందుకు వెళుతూ ఉండాలని నేను కోరుకుంటాను. మీరు చూడండి, నిజానికి నీవు దాన్ని ఆ రీతిగానే ఉంచినప్పుడు ప్రతి వైపున సంఘశాఖలు దానికి వ్యతిరేకంగా అడ్డుకట్టను పైకి లేపుతాయి. తరువాత అనేక సార్లు నా సోదరులకు నేను వ్యతిరేకంగా ఉన్నానని సోదరులు అనుకుంటారు. సరిగ్గా ఏది సత్యమో ఆయన ఎరిగి ఉన్నంత వరకు దేవుడు దాని నుండి భిన్నముగా ఎరుగును. చూడండి, అది సోదరులకు వ్యతిరేకం కాదు. ఆ క్రమమే మనము సోదరులుగా ఉండకుండా చేయుచున్నది. మనము సోదరులుగా ఉండకుండా మనలను దూరంగా ఉంచేది దేవుని వాక్యం కాదు గాని అది మనం ప్రవేశించి ఉన్న క్రమమే. సోదరులుగా ఉండకుండా మనలను దూరంగా ఉంచున్నది అది సత్యము. కాబట్టి మనం ఎక్కడ నిలబడాలి? వాక్యంపై నిలబడండి. మరియు దాని మీద అది నిజము. దేవుడు మనుషులందరినీ దాని యొద్దకు ఆకర్షిస్తాడు. దానిని ఎన్నడూ సంస్థగా చేయవద్దు, శాఖగా చేయవద్దు. దేవుని ద్వారా దాన్ని ముందుకు ఉంచండి. తిన్నగా ముందుకు కదులుతూనే ఉండండి. అంతమును గమనిస్తూ గట్టిగా పట్టుకుని ఉండండి. దానిలో మిగిలిన దాన్నంతా దేవుడు తీసుకుని వస్తాడు. మీరు నా కొరకు ఎన్నో కార్యములను చేస్తున్నారు. నేను దాన్ని మెచ్చుకుంటాను. ఇప్పుడు ఒక ప్రార్థనా వస్త్రమును గాని ఇంకా ఏదైనా గాని మీకు ఇచ్చుటకు నేను సహాయపడతాను. కానీ సిద్ధాంతమును అడగవద్దు. ఏలయనగా అది చేయటం నాకిష్టం లేదు. వివాహం మరియు పరిత్యాగమును గూర్చి అనేక మంది నాకు ప్రశ్నలను వ్రాస్తున్నారు. అది సంఘములో ఒక చిక్కుముడి అయ్యున్నది. నేను ఎల్లప్పుడూ నీ సంఘ కాపరిని అడగండి అని నేను చెబుతూ వారికి సూచిస్తాను. ప్రజలు నాకు ఉత్తరములు రాస్తూ దీని సంగతి ఏమిటి, దాని సంగతి ఏమిటి అని అంటారు. నేను ఆ ఉత్తరాన్ని వెనుకకు సూచిస్తూ ఆ చిన్న విషయాలపై మీ కాపర్ను సంప్రదించండి, మీకు అది దొరుకుతుంది అని అంటాను. కారణము ఎంతైనను ఆయన మీ కాపరి అయి ఉన్నాడు. మిమ్మల్ని కాయుటకు ఆయనే దేవుడు పంపిన వ్యక్తి అయి ఉన్నాడు. మనము దానిపై సమ్మతించకపోవచ్చు. అప్పుడది మీ సంఘములో ఒక గందరగోళమునకు కారణమవుతుంది. మాకు అది ఇష్టము లేదు. వద్దు వద్దు. మనము పాపభూయిష్టమైన కార్యములను బైబిల్లో లేని వాటిని మాని తిన్నగా దేవుని వైపుకు ముందుకు సాగుదాం. చూడండి, మీరు అలాంటి సంఘర్షణలకు కారణమైతే అది సంఘమును కలవరపరుస్తుంది. వివాహం మరియు పరిత్యాగమును గురించి మరియు ఇలాంటి విషయములను గురించి మీ సంఘ కాపరి చెప్పుటే నాకిష్టము. ఆ పని ఆయన్నే చేయనీయండి. ఆయన కూడా దేవుని సేవకుడై ఉన్నాడు. దాన్ని చేయుటకు ఆయన సన్నద్ధుడై ఉన్నాడు. ఆ గాయపడిన మనిషిని మంచి సమరయుడు కనుగొన్నప్పుడు గుర్తున్నదా, ఆయన అతన్ని ఒక పూట కూడా సత్రమునకు తెచ్చాడు. అదే సంఘము. ఆ మనిషికి 2 దేనారములు ఇచ్చాడు. మరియు ఇంకా అతనికి ఎక్కువ అవసరమైనట్లయితే అతడు తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తానని చెప్పాడు. కాబట్టి అతడు 2 దేనారములను కలిగి ఉన్నాడు. అతడు ఒక దైవజనుడై ఉన్నట్లయితే నీకు వైద్యం చేసి పైకి లేపగలడు. అతడు దేవుని యొక్క వాక్యంపై నిలబడే దేవుని యొక్క సేవకుడై ఉన్నట్లయితే దేవుడు అతనికి ఏమిస్తాడో దాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఆత్మ మరియు వాక్యము. అది నిజమేనా? మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో మరియు సత్యంతో. మరియు వాక్యము సత్యమైనది. అది నిజమేనా? ఇప్పుడు ఎంతో దయతో మరోసారి మీకు వందనములు. ఇప్పుడు నేను ఎంతగానో అలసిపోయాను. ఈ మధ్యాహ్నం బాగా అలసిపోయాను. నేను జీవించినంత కాలము నేను మరోసారి ఎన్నడూ హోటల్లో ఉండుటకు ఇష్టపడను. రాత్రంతా పెద్ద త్రాగుబోతుల విందులు, తలుపులు బాదటం, కేకలు వేయటం మరియు స్త్రీలు. నేను రాత్రంతా కూర్చుని ఉన్నాను అంతమట్టుకే. కాబట్టి మరొక హోటల్ గదిని తీసుకునే ఉద్దేశం నాకు ఎన్నడూ లేదు. నేను ఒక బస్ చేసి సత్రానికి వెడతాను. నేను నా ట్రక్కును తీసుకుని వెళ్లి ఆ ప్రకారము నేల మీద ఎక్కడో నిద్రపోతాను. నేను దాన్ని పొందబోతున్నాను. నేను నిద్రపోయే సంచిని, ఒక గుడారమును నాకివ్వండి. నేనెక్కడో ఒంటరిగా నెమ్మదిగా ఉండగలను. అది నిజము. ఈ దేశము ఎంతో పాపభూయిష్టంగా మారింది. ఆశ్చర్యం కాదు. అది తేనెపొట్టు వలె అలుగుపోయింది మరియు మొదలు వరకు కుళ్ళిపోయింది. మీ రాష్ట్రంలోనే కాదు, తిన్నగా పైన మరొక స్థలములో అలాగుం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, ప్రతి చోట.
మీ రాష్ట్రంలోనే తిన్నగా పైన మరొక స్థలములో అలాగని జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, ప్రతి చోట. తిన్నగా ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితము ఓ పెద్ద పట్టణంలో నేను ఒక కూటంలో ఉన్నాను. ఆ రాత్రి ఒక మత సంబంధమైన గుంపు, ఓ సనాతన సంఘము, ఒక యవనస్తుల సమావేశం కలిగి ఉండెను. నేను ఆఫ్రికా దేశంలోని ఓడో తెగ వారి మధ్య మాంత్రిక విద్యను అభ్యసించే వారి మధ్య ఉన్నాను. కానీ అలాంటి దాన్ని నేనెన్నడూ వినలేదు. తరువాత రోజు ఉదయమున నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే మనము మిశ్రమ శ్రోతలుగా ఉన్నాము. వాళ్ళు నేల మీద పండుకొని అవినీతి కార్యములను చేసి ఉన్నారు. అంతటా సారాయి సీసాలు పడి ఉన్నవి. ఆ యవన పిల్లలు, బాలురు మరియు బాలికలు ఏకముగా కలిసి రాత్రంతా ఒకే గదిలో ఉన్నారు. తరువాత రోజు ఉదయమున వారి పరిశుద్ధ తండ్రి బయట కూర్చుని ఉండగా వారు ఆయన ముందుకు వచ్చి నమస్కరిస్తున్నారు. యేసు క్రీస్తు నామం కింద. నేను పిచ్చివాడినయ్యానా? నాలో ఉన్న ఇబ్బంది ఏమిటి? ఆ విషయములను నేను అసలు తట్టుకోలేను. దాన్ని చూసినప్పుడు ఏదో నన్ను ముక్కలుగా కదిలించి వేస్తుంది. అది నా ప్రభు అయిన యేసునకు ప్రాతినిధ్యం వహించటేనా? అవినీతి కార్యములను చేస్తున్న ఒక త్రాగుడు అవినీతి గుంపు. ఆ యవన పురుషులు యవన స్త్రీలపై వాడి ఉన్నారు. సీసాలలో, మురికి సంచుల్లో, నేల మీద పరుండి ఉన్నారు. ఓ అయ్యో, మంచితనము! అది క్రైస్తవ్యమని నువ్వు పిలుస్తావా? ఆశ్చర్యం లేదు. ప్రపంచము పాపభూయిష్టమైన స్థితిలో ఉన్నది. బాగుంది. ఒక పాపి దానివైపు చూసినప్పుడు అతడేం చేస్తాడు? వారిలో వేల మంది ఆ యవన బాలికలు ఎంత బాగా త్రాగారంటే వారు కనీసం నిలబడలేకపోయారు. మరియు రాత్రంతా ఆ కుర్రవాళ్లతో గదిలో ఉన్నారు. నీవు ఎన్నడూ నీ జీవితంలో వినని భయంకరమైన మురికి మాటలు. నేను నా దిండును ఈ విధంగా నా తల కింద ఉంచుకుని నిద్రించడానికి ప్రయత్నించాను. ఆ నేల మీద త్రాగి వాడు పైకి కిందికి ఎగురుతున్నారు. అది మతభక్తా? ఇప్పుడు ఈ పాపిష్టి ప్రజలు అలా చేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు తమను తాము ఆటగాళ్లమని అక్కడ బౌలింగ్ ఆటలో బయట ఉన్నారు. నా పిల్లల్లో ఒకరు అలాంటి బౌలింగ్ ఆటను ప్రారంభిస్తే నేను నా దేశంలో నుండి అతను తరిమివేస్తాను. అది ఆటను పిలుస్తారా? అది ఆట కాదు. నీవు సరిగ్గా ఉండాలనుకుంటే దేవునితో సరికమ్ము. నిజం. బైబిల్లో నుండి కొన్ని మాటలను నేను చదవాలనుకుంటున్నాను. దీన్ని నేను ఒక అంశంగా పిలుస్తాను. అది మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదని ప్రకటించను. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. ఏ సమయంలోనైనా మీకు ప్రార్థనా వస్త్రము పంపగలిగినట్లయితే మీకు పంపిస్తాను. నాకు వ్రాయండి. ఇక్కడ నా కార్యదర్శి హాజరయ్యున్నాడు. సోదరుడు మగీర్ మా నుండి ఎన్నడైనా ఎంతమంది ప్రార్థనా వస్త్రం పొంది ఉన్నారో మీ చేతులను చూడనివ్వండి. సోదరుడు జిమ్, లేచి నిలబడండి. నిన్ను, నీ భార్యను నేను చూడాలనుకుంటున్నాను. ఇక్కడే నా కార్యదర్శి మరియు అతని భార్య ఉన్నారు. వాటిని పంపేది, పనిచేసేవాళ్లు వారే. ఆ బాలుడు మరియు ఆ బాలికే. మీకు కూటముల నుండి ప్రార్థనా వస్త్రములను పంపేది ఆ ఇద్దరు సమర్పించుకున్న క్రైస్తవులై ఉన్నారు. మీరు నన్ను పిలిచినప్పుడు ఫోన్ మీద వినే ఆ చిన్న తీయని స్వరము ఇక్కడ కూర్చుని ఉన్న అతని భార్యదే. ఆమె తల్లి మరియు తండ్రి ఈ రోజున మనతో ఉన్నారు. అంతా చుట్టూ ప్రియమైన వారు. ఇక్కడ ఉన్న నా ఫీల్డ్ సెక్రటరీ శ్రీ మెర్సియర్, సోదరుడు లియో మెర్సియర్, అతడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. మరియు సోదరుడు జెనెగోడ్. ఏ సమయంలోనైనా మీకు ఒక ప్రార్థనా వస్త్రం పంపిస్తాము మరియు మీ కొరకు ఏదైనా చేస్తాము. ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేస్తాము. మేము చేయగలిగింది ఏదైనాను మీ కొరకు చేస్తాం. ఈ వింతగా కనపడుచున్న మనిషి తన చేతిలో కర్రను కలిగి ఉన్నాడు. అతడు అడుగులు చక్కగా వేస్తూ ఉన్నాడు. అతని కన్నులు దేవుని యొక్క మహిమతో తడుక్కుమనుచున్నవి. వెంట్రుకలతో ఉన్న పాత గొరి చర్మము అతను చుట్టూ చుట్టబడి ఉన్నది. అతడు సమరీ వీధి గుండా దృఢముగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. అతని వైపు చూసుటకు అతడు అంత ఎక్కువైన వాడేమీ కాదు. కాని అతడు ఆ గొప్ప ఇశ్రాయేలు దేశమునకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడును కలిగి ఉన్నాడు. అవును, అతడే తిబ్షీయుడైన ఏలియా, యెహోవా యొక్క ప్రవక్త.
అతని వైపు చూస్తకు అతడు అంత ఎక్కువైన వాడు కాదు, కాని అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్నాడు. అతడు రాజు ముందు నిలబట్టుకు భయపడలేదు. కారణము, అతడు రాజు కంటే గొప్పవాని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. అతడు యెహోవా యొక్క సన్నిధిలో ఉండి ఉన్నాడు. అందుచేత అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతడు ఎరిగి ఉండెను. అతడు రాజు ముందుకు నడిచి వెళ్ళినప్పుడు అతడు నత్తిగా మాట్లాడలేదు, గొణగలేదు. అతడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని ఎరిగి ఉండెను. ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభు ఎలాగ సెలవిస్తున్నాడు అని రాజుతో మాట్లాడగలిగాను. నేను ఆజ్ఞాపించే వరకు వర్షము కాని మంచు చుక్క గాని పడదు. నేను ఆజ్ఞాపించే వరకు అని ఎందుకు అతడు చెప్పాడు? నా మాట ప్రకారము. కారణము, అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉండెను. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, మరియు ప్రభు యొక్క వాక్యమును ప్రవక్త కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు మరియు అమెరికా మధ్య ఉన్న సమాంతరమైన విషయము ఇప్పుడు ఒక తాగుచున్నదయ్యున్నది. వాటిలో రెండు గొప్ప దేశములయ్యున్నవి. ఇప్పుడు ఆ రెండు దేశములు ఆ విధంగానే స్థాపించబడినవి. మరియు ప్రజలు మతపరమైన హింసను బట్టి ఇక్కడకు వచ్చారు. ఫరో చేత ఇశ్రాయేలు హింసించబడి 400 ఏండ్లు దాస్యములో ఉండి ఉన్నది. సజీవుడైన నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత వారికి దూరం చేయబడింది, మరియు వారు బానిసలుగా మారారు. ఆయన బైబిల్లో, ఆయన వాక్యములో, ఆయన ప్రవక్తల ద్వారా వారికి ఒక దేశమునిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరియు వారు ఈ దేశంలోనికి వచ్చి ఈ దేశమును ఆక్రమించుకున్న వారిని వెనుకకు తరిమివేసి వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని, ఏలైనగా దాని చేతిలో దేవునికి ఒక ఉద్దేశ్యమున్నది. This nation was founded on freedom of religion because ఆ ప్రకారమే మన ఈ గొప్ప దేశంతో ఉన్నది. మనం ఇక్కడికి వచ్చి ప్లైమత్ బండపై మత స్వేచ్ఛపై ఈ దేశం స్థాపించబడింది. కారణమేమనగా మన పితరులు అధునాతన యెజబెలు క్రమం ద్వారా రోమా హింస నుండి పారిపోయి ఇక్కడికి వచ్చి అబద్ధపు యెజబెలు క్రమం కింద గొప్ప హింసలకు హతసాక్షులకు నిలబడ్డారు. బైబిల్ ప్రకారము, ప్రకటన 13వ అధ్యాయం ప్రకారము దేవుడు వారికి ఒక నీటి ఊటను, ఒక స్థలమును వాగ్దానం చేశాడు. ఏలనగా ఆ స్త్రీ అరణ్యమును కొనిపోబడగా అక్కడ ఆమె ఒక కాలము ఒక అర్ధకాలం వరకు పోషించబడింది. ఈ దేశంలోనికి వచ్చుటకు ఈ స్త్రీకి దేవుడు అమెరికాకు లేక సంగమునకు వాగ్దానం చేశాడు. ప్రకటన 13వ అధ్యాయమును నీవు గమనించావా? మిగిలిన ఇతర క్రూర మృగములన్నీ సముద్రములో నుండి పైకి వచ్చినవి, అనగా నీరు. ప్రకటన 17:17లో చెప్పబడింది, నీవు చూసిన జలములు ప్రజలను, జనములను సూచించున్నవి. మిగిలిన ఇతర క్రూర మృగములన్నీ నీళ్లలో నుండి, ప్రజల్లో నుండి, జనసమూహంలో నుండి వచ్చి ఉన్నవి. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రములు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు లేని భూమి నుండి అది వచ్చి ఉన్నది. గుర్తుంచుకోండి, అది పైకి వచ్చినప్పుడు అది ఒక చిన్న గొర్రెపిల్ల వలె కనపడింది. ఇప్పుడు ఆ గొర్రెపిల్లకు 2 కొమ్ములున్నవి. అవి పౌర సంబంధమైన మరియు మత సంబంధమైన శక్తులు. కానీ అవి ఐక్యమైనప్పుడు గుర్తుంచుకోండి, తరువాతది అతను ముందు చేసినట్లుగా ఘట సర్పం వలె మాట్లాడింది. మరియు ఘట సర్పము రోమయ్యున్నది. ఆమె ఆ బిడ్డను కన్ని వెంటనే ఆ స్త్రీ ముందు ఆ బిడ్డను మింగివేయుటకు ఆ ఘట సర్పము నిలబడి ఉండెను. అదే ఎర్రని ఘట సర్పము ఆ బిడ్డను కన్న వెంటనే మింగివేయుటకు ఆ స్త్రీ అయిన ఇశ్రాయేలు ముందు నిలబడినది. మరియు 2 సంవత్సరముల లోపు చిన్న బాలులందరినీ చంపివేయుటకు ఒక హింసను పంపినదెవరు? రోము ఘట సర్పము. ఆమె ఆ బిడ్డను కన్న వెంటనే మృంగివేయవలనని ఆ స్త్రీ ముందు నిలబడింది. తరువాత మనము కనుగొనేదేమంటే ఈ దేశము ఒక స్వేచ్ఛా దేశంగా పైకి వచ్చింది. ఒక గొర్రెపిల్లను కలిగి ఉన్నది. దాని భావము
దేవుని గొర్రెపిల్ల. But after a while, this same system that we have, కానీ కొంచెం తర్వాత మనము కలిగి ఉన్న అదే క్రమము ఘట సర్పం వలె మాట్లాడి, ఘట సర్పము దాని ఎదుట కలిగి ఉన్న శక్తినంతటిని ప్రదర్శించినది. అది ఒకదానికి ఒకటి పరిపూర్ణంగా సమాంతరముగా ఉన్నది. అది ఒకదానికి ఒకటి పరిపూర్ణముగా సమాంతరంగా ఉన్నది. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు పైకి వచ్చి ఆ దేశమును స్వతంత్రించుకున్న దేశ నివాసులందరినీ వెనుకకు తరిమివేసి జన్మభూమిని పాలస్తీనాను తీసుకున్నది. మనమును ఇక్కడికి వచ్చి ఇండియన్లను వెనక తరిమివేసి వారి నుండి ఈ దేశమును స్వాధీనం చేసుకున్నాం. దాని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఒక చిన్న కట్టువలే ఉన్న స్వేచ్ఛను మరియు మత స్వేచ్ఛను ఆశించిన ప్రజలు, దేవుని సేవించగోరే ప్రజలతో దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రపంచమునకు చూపగూర్చుండెను. వారు ఇశ్రాయేలుకి ఏం చేశారు? ప్రపంచములోనే అత్యంత బలమైన దేశముగా ఆయన ఇశ్రాయేలును తయారు చేశాడు. దేవుని యొక్క చిత్తము నుండి బయటకు వెళ్లనంత వరకు ఆమె ఆ రీతిగా నిలిచి ఉన్నది. అమెరికాతో ఆయన ఏం చేశాడు? ఆమె దేవుని యొక్క చిత్తము నుండి బయటకు వెళ్ళినంత వరకు దేవుడు ఆమెను ప్రపంచములోనే అత్యంత బలమైన దేశంగా తయారు చేశాడు. ఒకదానికొకటి సమాంతరంగా ఖచ్చితంగా ఉన్నది. ఇశ్రాయేలు తన దేశములోనికి వచ్చినప్పుడు వారు గొప్ప ప్రజలయ్యుండిరి. కారణమేమనగా వారు గొప్ప నాయకత్వమును కలిగి ఉండిరి. దావీదు, సొలొమోను రాజు వంటి దేవునికి భయపడిన మనుషులు వారిపై ఉండిరి. ప్రపంచమంతా వారికి భయపడింది. యుద్ధములు, ఇబ్బందులు లేవు. మరియు దేవుని యొక్క శక్తి కింద జీవించే ఆధిక్యతలను వారు కలిగి ఉండిరి. చివరకు ఎరిగిన ప్రపంచమంతటి నుండి ప్రజలు వారిని చూడటకు వచ్చిరి. సొలొమోను కింద దేవుడు వారికి వివేచన వరమునిచ్చెను. మరియు శాబాదేశపురాణి సహారా ఎడారి గుండా ఆ వైపు నుండి ఈ వైపు వరకు మార్గమంతటి గుండా 3 నెలల ప్రయాణం చేసి సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకు వచ్చింది. సొలొమోను ఆత్మలను వివేచించగలడని ఆమె చూసినప్పుడు, మరియు ఆమె యొక్క హృదయ రహస్యములను వివేచించినప్పుడు ఆమె అన్నది, నేను నీ గురించి విన్నదంతయు సత్యమే, కాని అదియు గాక ఎంతో ఉన్నది, అది దేవుడై ఉన్నాడని ఆమె ఒప్పించబడింది. మన పితరుల యొక్క ఆధారం మీద మనము మత స్వేచ్ఛ కొరకు ఇక్కడికి వచ్చాము. ఆ దినముల్లో దైవభక్తి గల మనుషులను మనము నాయకులుగా కలిగి ఉన్నాము. జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వారు దైవజనులు. వారు ఖ్యాతి గల మనుషులు. ఆ దినముల్లో అమెరికాగా ఉన్నది. జార్జ్ వాషింగ్టన్ వేలీఫోర్డ్ వద్ద అతడు డెలావేర్ నదిని దాటకముందు రాత్రంతా ప్రార్థించాడు. చివరకు నడుము లోతు వరకు అతడు మంచులో తడిసిపోయాడు. తరువాత రోజు ఉదయమున అమెరికా వారు నది దాటుతుండగా అమెరికా సైన్యములో దరిదాపుగా 20% వారికే ధరించుటకు బూట్లు ఉండెను. కాని వారొక నియమమును కలిగి ఉండిరి. వారు దేని కొరకు పోరాడవలసి ఉండిరి. ఏది వచ్చినా వెళ్లినా వారు లెక్క చేయలేదు. వ్యవసాయదారులు లోనికి వచ్చి నాగలిని ఆపి ఎద్దును విప్పి తుపాకీ తీసుకుని అతడు ఎరిగిన స్వేచ్ఛ కొరకు పోరాటకు వెళ్లెను. నేననుకుంటాను తర్వాత రోజు అతని టోపీ మరియు కోటు గుండా 4 లేక 5 తుపాకీ గుళ్లు రంధ్రములు పడినవి. కాని ఎన్నడూ అవి అతను తాకలేదు. మస్కట్ బుల్లెట్లు. దేవుని మనుషులు ఈ దేశమును స్థాపించారు. గొప్ప మనుషులు. ఆశ్చర్యం లేదు, వారు ఇలాగ వ్రాశారు, మన దేశం దీర్ఘకాలం ప్రకాశంగా ఉండాలి. పవిత్రమైన స్వేచ్ఛా వెలుగుతో నీ బలము ద్వారా మమ్మను ఖాయము, గొప్ప దేవా, మా రాజా. కొంతకాలం క్రితం ఇండియానాలోని కారిడాన్ వద్ద నేను ఒక వృద్ధునితో మాట్లాడాను. ముఖ్య పట్టణము కారిడాన్లో ఉండగా అతను నాకు చెప్పాడు. అతడు ఒక ఎద్దుబండి మీద ఎలా గవర్నర్ ప్రసంగమును వినుటకు వెళ్లాడో నాకు చెప్పాడు. అతడు మరియు గవర్నర్ వాళ్ళిద్దరు మాత్రమే 2 ముక్కలుగా ఉన్న ఒక సూటును వేసుకున్నవారు. అతడు అన్నాడు, అతడు గొర్రెలను పెంచి వాటి ఉన్నిని కత్తిరించి ఉన్నిని కడిగినప్పుడు అతని సహోదరీలు అతనికి ప్యాంటు మీద వేసుకుంటూ ఒక కోటును వడికి తయారు చేశారు. అక్కడ కూర్చుని ఉన్న వృద్ధుడు అప్పుడు అతనికి 85 లేక 90 సంవత్సరములు కలిగిన వాడు.
అతడు తన గడ్డముని ఈ రీతిగా లాగి ఉన్నాడు. బిల్లి, అది అమెరికీగా ఉన్నప్పుడు సంగతి. నేను ఆ వృద్ధుని వైపు చూసి ఇలా అనుకున్నాను, కుర్రవాడా, నీవు ఈ యవనస్తులు అనేక మంది దాన్ని నమ్మరు, కానీ నీవు సత్యమును చెబుతున్నావు. ఈ దైవభక్తి గల నేపథ్యం తరువాత ఇశ్రాయేలుకి ఏమి జరిగింది? వారు నిర్లక్ష్యంగా మారిపోయారు. వారు ఏ స్థానమునకు వచ్చి ఉన్నారనగా, సరే ఏది ముందుకు వెళ్ళిందో వారు లెక్క చేయలేదు. మనము కలిగి ఉన్నట్లుగా వారు మత రూపమును కలిగి ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించుటలో వారు మందగిలిపోవట ఆరంభమైనది. వారు భక్తిగల వారి వలె కనబడుచున్నారు, కానీ వారు ప్రజలతో స్వేచ్ఛగా నడుచుట ప్రారంభించారు మరియు వివిధమైన విరోధమైన సిద్ధాంతములను వారి సంఘములోనికి తెచ్చుట ఆరంభించారు. బాల్యం యొక్క ఆరాధన లోనికి ప్రాకింది. ఇశ్రాయేలు సుఖభోగాసక్తితో పిచ్చివారుగా, త్రాగుబోతులుగా అలాంటి కార్యములు చేస్తూ చివరగా దేవుణ్ణి ఎరగని ఒక నాయకుణ్ణి లోనికి తెచ్చారు. అతడే అహాబు. తన తండ్రి తరువాత విజయం పొందినవాడు. అతని తండ్రి ఒక భక్తిహీనుడు, ధనవంతుడు, కాని ఒక భక్తిహీనుడు. ఎనడైనా అతని ముందున్న ఏ ఒక్కరైనా చేసిన దానికంటే ఎక్కువ పాపములను అతడు చేశాడు. కాని ఇశ్రాయేలు వారి త్రాగుబోతు మైకంలో అలాంటి మనిషిని వారిపై అధిపతిగా అతన్ని సింహాసనం ఎక్కించారు. అది పర్వాలేదని వారు అనుకున్నారు. సరిగ్గా ఈ రోజున అనేక మంది అమెరికా వారు చేసినట్లుగా, అతడు మంచి రాజకీయ నాయకుడు కాబట్టి దానివల్ల ఏమీ తేడా లేదు, అది ఏ భేదమును చేయదు. కారణమేమనగా అతడు ఒక మంచి రాజకీయ నాయకుడు. అనేక మంది అమెరికా వాసులు, వారిలో అనేక మంది ఒక అమెరికనుగా వారి జన్మ హక్కును అమ్మివేసుకున్నారు. వారు ఎలాగంటారు, ప్రభుత్వం నుండి కొన్ని అధికమైన డాలర్లు పొంది జీవిస్తూ ఉన్నంత కాలము అది ఏ భేదం చేస్తుంది? వారు తమ పొట్టను దురాశల కొరకు, పాపలోకపు ఆశల కొరకు అమ్మివేసుకున్నారు. మరియు మనము దేని కొరకు ప్లైమత్ బండపై దిగి ఉన్నామో దాన్నే వారు మర్చిపోయారు. వారు తమ వారసత్వ సంపదను మర్చిపోయారు. సుఖాసక్తులైన పిచ్చి గుంపులకు వెళ్లి తమను తాము అమ్మివేసుకున్నారు. ఇశ్రాయేలు దినముల్లో జరిగి ఉన్నట్లుగా ఆ ప్రకారం అది జరుగుతున్నది. అమెరికా అదే దారిని తీసుకున్నది. తిన్నగా కిందకు అదే దారి, సుఖము. కొద్ది కాలం తర్వాత ప్రభుత్వము పాపమును అనుమతించింది. నీవు సమాజ మందిరమును కలిగి ఉన్నంత కాలము అది ఏ వేదము చేస్తుంది? అదే ఖచ్చితంగా అమెరికా చేసింది. మనలను మనము ఏకంగా సంస్థగా చేసుకుని చిన్న చిన్న గుంపులుగా మరి ఎక్కువ పాపభూయిష్టంగా, ఇంకా ఎక్కువ పాపభూయిష్టంగా, ఇంకా ఎక్కువ పాపభూయిష్టంగా మారి ఉన్నాము. మనం ఇక్కడికి ఎందుకు దిగి ఉన్నామో ఆ మూల సిద్ధాంతముల కొరకు మనము నిలిచి ఉంటే బాగుండేది. అప్పుడు జరిగి ఉన్నట్లు సరిగ్గా పాపము సంగములలోనికి ప్రోగట ఆరంభమైంది. స్త్రీలు తమ జుట్టును కత్తిరించి పొట్టిబట్టలు ధరించి ప్రారంభించారు. ప్రతి సంవత్సరము వారు కత్తిరిస్తున్నారు. పురుషులు ఇది అది మరొకటి చేయటం, పేకాటలాడటం, సంఘములో బొంకు ఆటలాడటం ప్రారంభించారు. ఎంత లోకస్తుల వలె ఉండాలో అంత లోకస్తులుగా ఉన్నారు. సుఖభోగముతో పిచ్చిపెట్టిన వారై త్రాగుబోతులుగా మైకంలో పడ్డారు. సేవకులు వేదాంత పాఠశాల నుండి పట్టా పొందుతున్నారు మరియు వారి బిషప్ ఎలాగంటున్నాడు, పిల్లలారా, మీకిష్టమైన దాన్ని బోధించండి. నాకు తెలిసినంత వరకు 1900 సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు యొక్క రక్తము ఎండిపోయింది. చివరకు సంఘము ఒక సంస్థగా, ఒక లాడ్జింగ్గా మారిపోయింది. ఈ మధ్యాహ్నమును మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. ఒక లాడ్జింగ్గా మారారు. లోకము లోనికి ప్రోగట ఆరంభమైంది. అహాబు కాలములో సేవకులు రాజీ పడినట్లుగా వారు రాజీ పట్టు ప్రారంభించారు. పాపభూయిష్టంగా సారము వరకు కుళ్ళిపోయింది. మరియు ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఎంత కఠినంగా అది ముందుకు వెళ్లాలో అంత కఠినంగా ముందుకు వెళ్ళింది. ప్రవక్త వెంబడి ప్రవక్తను వారి ఎదురు పంపుచు ప్రజలను ఆయన సున్నితమైన కనికరములతో బ్రతిమలాడినప్పటికీ వారు దానిపైకి వారి వీపులను తిప్పిరి. వారికి వారి సొంత మార్గం కావాలి.
వారు ఇశ్రాయేలీయుండిరి. వారు స్వతంత్రులు. వారు ఒక గొప్ప దేశమై ఉన్నారు. వారి పితరులు దావీదు మరియు సొలొమోను ఫలానా కార్యములు చేశారు. వారు కోరుకున్న దాన్ని వారు చేయగలిగిరి. ఖచ్చితంగా ఇప్పుడు మనము ఏ ఆధారంపై మనము ఆధారం చేసుకున్నామో సరిగ్గా అదే కార్యము. వాషింగ్టన్ మన పితరులు దేని కొరకు నిలబడి ఉన్నారో, కానీ సోదరుడా, దానికి మనము 10 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాము. మన సంఘములు దానికి 10 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నవి. ఈ రోజునున్న మెథడిస్ట్ సంఘము, ఇది వరకు ఉన్న మెథడిస్ట్ సంఘమును చూడండి. ఈ రోజున ఉన్న పెంతెకోస్తు, ఇది వరకు ఉన్న పెంతెకోస్తును చూడండి. ఈ రోజున ఉన్న బ్యాప్టిస్టు, ఇది వరకు ఉన్న బ్యాప్టిస్టును చూడండి. మనకు సమయం ఉన్నట్లయితే వెనుకకు వెళ్లి జాన్ స్మిత్ మరియు అనేక మంది ఆదిమ సంస్కర్తలను చూడవచ్చు. అతడు చనిపోక ముందు జార్జ్ స్మిత్ అన్నాడు, ఒక నాశనకరమైన విషయమేమనగా మెథడిస్టు స్త్రీలు వారి వేళ్లపై బంగారు ఉంగరములను ధరించడం ప్రారంభించారు. మెథడిస్టులు జుట్టు కత్తిరించుకున్న స్త్రీలను, ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలను, పొట్టిబట్టలు ధరించిన స్త్రీలను చూసి అతడు ఈ రోజున ఏమంటాడు? అది పాపమును బట్టి. దేవుడు అమెరికాలో ఏం జరిగించాడు? ఉద్యమం వెంబడి ఉద్యమాన్ని పంపాడు. సేవకులు వాక్యమును బోధించి ఉన్నారు. ప్రజలను దేవుని యొద్దకు తిరిగి పిలుచుటకు ప్రయత్నించారు. వారేం చేశారు? ఇశ్రాయేలు చేసిన దాన్నే చేశారు. దాన్ని త్రోసివేశారు. వారిని ఎగతాళి చేశారు. పరిశుద్ధ రోలర్లు అని వారిని పిలిచారు. వారిని జైల్లో పడవేశారు. నా సహోదరుల్లో ఒకరు లేక నా సహోదరుల్లో ఒకరు ఈ రోజున ఈ సంఘములో నుండి గత రాత్రి ఉన్నట్లుగా అదే హోటల్లో నిలబడి ఆ గదిలో వారి చేతులనెత్తి దేవుని స్తుతించినట్లయితే దాన్ని బట్టి ఈ రోజు వారు జైల్లో ఉండేవారు. కానీ ఒక త్రాగుబోతులు, మతి భ్రమించిన మూర్ఖులు, అపవిత్రమైన రోలర్లు వంటి వారు రాత్రంతా కేకలు వేయవచ్చు, రాత్రంతా త్రాగవచ్చు, స్త్రీల బట్టలను వారి నుండి గుంజివేసి శపించుకొనవచ్చు, ఒకరి మీదకొకరు వేలాడుచు నేల మీద పడి రాత్రంతా కేకలు వేయవచ్చు. కనీసం దాన్ని గూర్చి ఒక్క మాట వారు చెప్పరు. ఆశ్చర్యం లేదు, దేవుని హస్తము కింద మనము తీర్పునకు విధించబడి ఉన్నాము. గమనించండి, ఇంకా ముందుకు దేవుడు సేవకులను పంపి ఆయన వాక్యమును రుజువు చేస్తూ అద్భుతములను, సూచక్రియలను చేసి ఉన్నాడు. ఎక్కువ మంది అధునాతన సేవకులు ఆ కార్యమునంతా త్రోసివేసి ప్రతి ఉద్యమాన్ని ఎగతాళి చేశారు. ఎంతో పేరుగాంచిన క్రీస్తు సంఘం వంటి వారు అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అన్నారు. ఆ దేవుని యొక్క చిన్న శాసము నుండి దాన్ని మూసివేయుటకు వారి శాయశక్తిలో ప్రయత్నించారు. అది ఇశ్రాయేల్లో ఉండినట్లుగా ఈ రోజున ఆ ప్రకారముగానే ఉన్నది. అనేకసార్లు దేవుడు సంఘ శాఖల్లో నుండి మరియు సంస్థల్లో నుండి ఆయన ప్రజలను బయటికి తీసి వారితో మాట్లాడటానికి అరణ్యమునకు తీసుకుని వెళ్ళాడు. దాన్ని గురించి నీవు కలతపడవద్దు. ఆయన ఒక శాసమును కలిగి ఉండబోతున్నాడు. అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడును ఆయన చేస్తాడు. ఇంకా ముందుకు పాపము గుండా వెళ్లి ఆ కార్యముల గుండా పోరాడి మునిగిపోయారు. ఇందుచేత వారి నాయకత్వము దాన్ని అక్కడ ఆపటానికి ఏమీ లేదు. బాగుంది. యథార్థంగా నాకు తెలుసు, అనేక దేశములు ఇక్కడ మనము అమెరికాలో చేసినట్లుగా వీధుల్లో వస్త్రధారణ చేసినట్లయితే వారిని వాళ్ళు జైల్లో పెడతారు. నేను రోమ్లోని సెయింట్ ఆంజెలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే అది దానికంటే ఎంతో హీనంగా ఉన్నది. సెయింట్ ఆంజెలో సమాధి వద్ద వారు సూచన ఉంచారు, అమెరికా స్త్రీలకు దయచేసి బట్టలు వేసుకుని మృతులను గౌరవించండి. ఏదైనా నిన్ను రోగ్గా చేసినట్లయితే అది పేరుగాంచిన అమెరికా వాసులు లోనికి వచ్చుటను చూసుటియే. ఒక రోజున నేను లాసన్ లో కూర్చుని ఉన్నాను. సోదరుడు ఆర్గాన్ బ్రైట్ మరియు నేను ఒక మాంసపు ముక్కను తినుచు ఆనందించుంటుమి. తర్వాత రోజు మేము తిరిగి వెళ్ళాము. కారణమేమనగా ఆ మాంసము తినుటికి ఎంతో బాగున్నది. అక్కడ నాకు కొంత నీరు అవసరమైంది. కాని వారక్కడ సారాయి తప్ప దేన్ని వడ్డించరు. నేను నీళ్లు తెచ్చుకునేవాడిని. ఎల్లవేళలా నా సొంత చేతుల్లో నేను ఒక జగ్గు నీటిని మోయవలసి వచ్చేది. ఏలైనగా వారు బల్లనొద్ద నీకు నీళ్లను వడ్డించరు. తరువాత నేను లోనికి వెళ్ళాను. మిస్ అమెరికా ఓ చిన్న ముడి వంటి ముక్కు కలిగిన 10 సెంట్లతో చాలినంత ఆభరణములను కలిగిన కుక్క వచ్చు వరకు అంతా బాగానే ఉన్నది. ఒక సిగరెట్ చివరిలో పట్టుకుని ఆమె కాని దాన్ని తగిలించుకుని వచ్చి కూర్చున్నది మరియు ఆ కుక్కను టేబుల్ పై ఉంచింది. మురికి కార్యము. ఒక కుక్క గురించి దేవుడు మాట్లాడినది
అది హేయమైనది. కనీసం దాని యొక్క దశమ భాగం సైతము దేవుని గృహంలో చెల్లించబడకూడదు. అది వేశ్య వలె ఉన్నది, ఒక వేశ్య యొక్క దశమ భాగము అని బైబిల్ చెప్పింది. ఇంకను నీవు అక్కడే ఉన్నావు. వారు కుటుంబ నియంత్రణ చేసి దరిదాపుగా ఆ పాత కుక్క కొరకు $1,000 చెల్లిస్తారు. మరియు దాన్ని చుట్టూ త్రిప్పుచు ఒక చిన్న బిడ్డ ప్రేమను దానికి చూపిస్తారు. ఆ ప్రకారం ఆమె రాత్రంతయు బయట పరిగెత్తుంది మరియు కుటుంబ నియంత్రణ పాటిస్తుంది. విచ్ఛిన్నమైపోడు తప్ప ఏమి కనిపెట్టుచున్నది? మీరెన్నడూ మరలా నా స్వరమును వినలేరు. కాని దీన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను. మనము అంతములో ఉన్నాం. అక్కడ ఏమి సంభవించిందో మనం కనుగొంటాము. ఏం జరిగింది? చివరగా ఆ గొప్ప గడియ వచ్చింది. ఆహాబు ఎన్నుకొనబడ్డాడు. తర్వాత అతడు యెజబెలును వివాహం చేసుకున్నాడు. ఆ కుళ్ళిపోయిన పాత స్త్రీ ఇశ్రాయేలునంతా విగ్రహారాధనలోనికి నడిపించింది. అలాంటి కార్యము ఎనడైనా వారి దేశములో అనుమతించబట్టుకు ముందు వారు తప్పక వెనుకకు జారిన స్థితిలో ఉండి ఉన్నారు. ప్రజల కొరకు చట్టములను చేశారు. మనమును దాన్నే చేస్తున్నాము. ఒక సమయంలో అమెరికా దాన్ని అనుమతించలేదు. ఆ పాత వేశ్యను కలిగి ఉండుట కంటే వారికి బాగా తెలుసు. ఆ పాత వేశ్య హతసాక్షుల రక్తమును త్రాగింది, వారిని చంపింది. ఆ కారణమును బట్టి వారు స్వేచ్ఛ కొరకు ఇక్కడకు పారిపోయి వచ్చారు. వారు అలాంటి దాన్ని ఎంత మాత్రమూ ఉంచరు. అది చూపునదేమనగా అలాంటి దాన్ని ఎన్నుకొనుటకు మనము వెనుకకు జారిన స్థితిలో ఉన్నాము, మొత్తము దేశము. నిజానికి మీలో కొంతమంది క్లిష్టమైన ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఆలోచిస్తారు. అతడు మంచి రాజకీయ నాయకుడవుతాడని అంటారు. శరీర మనస్సుకు అది తర్కములకు సరిగానే ధ్వనించవచ్చు, కానీ దేవుని వాక్యమునకు ఆత్మ సంబంధమైన మనస్సుకు అది అర్థమయ్యదు. నిశ్చయముగా అది అర్థమయ్యదు. బయట కొన్ని అధికమైన డాలర్లు, కొన్ని పన్నులు లేక అలాంటి చురుకైనవి. మనము ఒక కఠినమైన సమయమును కలిగి ఉన్నాము. మన మిషనరీలు ఈ రోజున స్వార్థ పొలములో ఉన్నారు. ఏలైనగా మనము ఒక కేథలిక్ దేశంగా లెక్కించబడ్డాం. ఎందుచేత నిశ్చయంగా రష్యా ఒక కమ్యూనిస్టు నాయకుని కలిగి ఉన్నందున వారు కమ్యూనిస్టు దేశంగా లెక్కించబడతారు. ఎర్ర చైనా దేశము కమ్యూనిస్టు దేశంగా లెక్కించబడింది. కారణము వారు ఒక కమ్యూనిస్టు నాయకుడిని కలిగి ఉన్నారు. మనము ఒక కేథలిక్ దేశమై ఉన్నాము. కారణము మనము ఒక కేథలిక్ నాయకుని కలిగి ఉన్నాము. ఆహాబు సింహాసనం మీదకు వచ్చినప్పుడు నీవంటావు అతడు సింహాసనం మీద ఉన్నాడు. అది నిజమే. కాని యెజబెలు ఆ సింహాసనం వెనక శిరస్సు అయినది. ఆమెయే నడిపించు వ్యక్తి. చూడండి ఎలా ఆమె ఆ దేశం యొక్క చట్టములను చుట్టూ అటు ఇటు తిప్పి ఆమె సొంత లాభం కొరకు, దురాశ కొరకు ఆహాబు దాన్ని చేర్చున్నట్లు చేసింది. ఏలైనగా ఆమె అతనితో వివాహం గావించబడింది. మరియు ఈ దినమున మన నాయకునితో ఉన్నది అదే. అతడు మంచి వ్యక్తి కాదని నేను చెప్పను, కానీ అతని వెనుక ఏమున్నదో చూడండి. వేశ్య అమెరికా నిర్మింపబడిన నియమములపై అమెరికాగా ఉండుటకు ఆమెను మనము నడిపించున్నాము. కానీ మన సొంత స్వేచ్ఛ ఎంపిక ద్వారా అలాంటి కార్యాన్ని మనం ఎన్నుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, నా స్వరము అతి త్వరలో ఆపబడబోచున్నది, కానీ ఎవరో దాన్ని తెలుసుకొనబోచున్నారు. అవును, ఎందుచేత ప్రకటన 2:20 ఆమె తాను ఒక ప్రవక్తనిగా పిలుచుకుంది. పాపపు అల ద్వారా ఏమి సంభవిస్తుందో గమనించండి. అది సారం వరకు వెళ్తున్న మీరు గమనించండి. అధునాతనమైన భక్తిహీనమైన కార్యములు సంఘములో సంభవించటను మీరు గమనించండి. చివరగా అక్కడ ఒక హింస వస్తుంది. బైబిల్ ఆ రీతిగా చెప్పింది. అది యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. నిశ్చయంగా అది అక్కడ ఉంటుంది. తరువాత ఏమి సంభవించబోతున్నది? అప్పుడు జరిగినట్లుగా ఆ ప్రకారమే అది ఇప్పుడునూ జరుగుతుంది. దాని వెనుకున్న శక్తి ఆమెయే దాన్ని నియంత్రణ చేసింది. ప్రకటన 17 లేక 18వ అధ్యాయంలో చదవండి. అక్కడ యెజబెలు ఏం చేసిందో మీరు చూస్తారు. ఆమె ఆహాబును ఎలా తీసుకుని ఉన్నదో, మరియు అతడు దాని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. కారణము అది అతని భార్య అయి ఉన్నది.
అప్పుడు దేశము దేనిపై నిర్మింపబడిందో చూడండి. ఒక అన్యురాలైన భార్యతో వెనుకకు జారి ఉన్న ఇశ్రాయేలీయుడు, అతని వెనుక ఉన్నది ఒక బాలిమి యొక్క ఆరాధకురాలు. ఆమె ఏం చేసింది? చివరిగా ఆమె దాన్ని ఎంత చక్కగా, ఎంత అధునాతనంగా తయారు చేసినదనగా ప్రజలు దాన్ని ఎంతో సులువుగా తీసుకున్నారు. చివరకు పూర్తి సంఘము, బోధకులు అందరూ దానికి పడిపోయారు. ఏదైనా చెప్పటానికి అందరూ భయపడ్డారు. అది ఈ రోజును కూడా అలాగునే లేదా? వాడు ఏదైనా చెప్పటానికి భయపడ్డారు. ఏదైనా చెప్పటానికి అందరూ భయపడ్డారు. అది ఈ రోజును కూడా అలాగనే లేదా? వాడు ఏదైనా చెప్పటానికి భయపడ్డారు. కాబట్టి మనము కనుగొన్నదేమనగా, వారు స్వేచ్ఛగా త్రాగుచు సుఖము కొరకు ఆరాటపడే పిచ్చోళ్లుగా చిందరవందరగా సమస్తమును చేస్తూ ఈ రోజున ఉన్నట్లుగా ముందుకు సాగారు. యెజబెలు ఆ లేఖనములను క్రిందికి పైకి మెలితిప్పింది, లేక చట్టములను యెజబెలు మెలితిప్పింది. గుర్తుంచుకోండి, యెజబెలు తను తాను ఒక ప్రవక్తగా పిలుచుకున్నది. ప్రజలను జయించుటకు ఆమె మాత్రమే భూమి మీద దేవుని యొక్క స్వరమయ్యున్నదని చెప్పుకున్నది. లోకం వలె నిశ్చయముగా శరీర మనసు గల వారిని నమ్మునట్లు చేసింది. ఒక స్త్రీ యొక్క ఆరాధన అమెరికా దేశంలో వస్తుంది. అది మరీగా ఉంటుంది. నేను 1931 సంవత్సరంలో దాన్ని చూశాను. 7 సంఘటనలు సంభవించినవి ఇక్కడే. అవి నేను 1931 సంవత్సరంలో పేపర్ మీద వ్రాసుకున్నవి ఉన్నవి. నేనెలా చెప్పానంటే, ఈ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎలా ప్రపంచము యుద్ధం చేయుటకు కారణమవుతాడో చెప్పాను. ఇంకను ఆ యుద్ధము ఆర్థిక మాంద్యమ కాలంలో వచ్చి ఉండలేదు. నేనన్నాను, మరొక విషయం, నా తల్లి ఒక క్లిష్టమైన ప్రజాస్వామ్యవాది అయ్యున్నది. నేను దాన్ని చెప్పినప్పుడు ఆమె దాన్ని నమ్మలేదు. నేనన్నాను, అతడు ఒక రిపబ్లికన్ అయినా, ఒక సోషలిస్ట్ అయినా, లేక అతడు ఏమై ఉన్నప్పటికీ నేను లెక్క చేయను. అది యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. నేనన్నాను, దీన్ని చేయటం ద్వారా స్త్రీలు ఓటు వేయటానికి వాళ్ళు అనుమతినిస్తున్నారు. మరియు వారు దాన్ని చేసినప్పుడు ఎన్నడైనా ఈ దేశం చేయని అతి గొప్ప అవమానకరమైన దాన్ని చేసింది. నేనన్నాను, ఒక రోజున వారు దానికి వెల చెల్లించవలసినది. గతించిన ఎన్నికలకు వారు దాన్ని చేశారు. అదే అతన్ని ఎన్నిక చేసింది. స్త్రీలు. దక్షిణాదిలో ఉన్న నల్లజాతి ప్రజలైన మీరు ఎలా ఓటు వేశారు? నీవంటావు, వేదిక మీద దాన్ని చెప్పే పని నీది కాదు. ఓ అవును, అది నా పని. అది దేవుని యొక్క వాక్యమైనది. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన అబ్రహాం లింకన్ యొక్క మరకలు ఆ మ్యూజియంలో ఒక స్త్రీ వస్త్రములపై ఉన్నవి. మీరు మీ యొక్క జన్మ హక్కును అమ్ముకున్నారు. మీకు సిగ్గులేదా? ప్రజలైన మీరు రాజకీయముల కొరకు నీవు ఒక మంచి ప్రజాస్వామ్యవాదివై ఉన్నందున అలాంటి దానికి ఓటు వేశారు. ఈ దేశము నడుపునట్లు వేసి చేతికిచ్చి మీ జన్మ హక్కులైన క్రైస్తవ్యమును మరియు అమెరికాకరణను అమ్మివేసుకున్నారు. మనం ఏమై ఉన్నామో అదే మనల్ని తయారు చేసింది. చూడండి ఎలా ఆమె లోనికి ప్రాకి వచ్చున్నదో. ఎంతో సులువుగా. ఇప్పటికే ఆమె సింహాసనం మీద ఉన్నది. నిశ్చయంగా వైట్ హౌస్ సింహాసనము. గమనించండి, ఇంతకు మునిపే మొన్నటి దినమున కేథలిక్ పాఠశాలను గూర్చి, ప్రొటెస్టెంట్ పాఠశాలను గూర్చి మీరు చూసి ఉన్నారా? కేథలిక్ పాఠశాలను బలపరచండి, ప్రొటెస్టెంట్ పాఠశాలను కాదు అని వారన్నారు. చూడండి ఓ సోదరుడా, ఇప్పుడు ఎలాంటి సరుకు ముందుకు వచ్చున్నదో మీరు గమనించండి. వారు చేసినట్లుగా ఏమి సంభవించిందో చూడండి. ఈ పాపమంతా లోపల కుప్పగా మారుచున్నది. మరియు ఈ దేశము ఏ స్థానమునకు వచ్చినదనగా కూర్చున్న స్థితిలోకి వచ్చాము. కొన్ని సంవత్సరముల క్రితము పెంతెకోస్తు మొదటిగా బ్రద్దలైనప్పుడు ఏవన్ స్మిత్ నడుపుచుండగా అది కొన్ని సంవత్సరముల క్రితము ఈ దేశమును రక్షించింది. అప్పుడు అమెరికా బాగుగా ఎరిగి ఉన్నది. కానీ పెంతెకోస్తు వారు ఎంత లోకస్తులుగా మారిపోయారంటే, అది తిన్నగా లోకములోనికి వెళ్లిపోయి రాజకీయములకు తన జన్మ హక్కును అమ్మివేసుకున్నది. బైబిలుకు దూరంగా ఉన్న రాజకీయములు. ఓ అయ్యో! ఇప్పుడు ఒక్క నిమిషము ఇది ఎలా బయటికి వస్తుందో గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో, ఎలాంటి కార్యములను వారు చేశారో అది దానికి ఖచ్చితంగా సమాంతరంగా ఉన్నది. ప్రతి చోట పాపము. యెజబెల్ లోనికి వచ్చి ప్రజలందరికీ మాంత్రిక విద్య చేసింది. గమనించండి, చివరిగా ఆమె బాలీముకు పెద్ద ఆరాధనా ప్రతిమలను నిర్మించడం ప్రారంభించింది. అది నిజమేనా? బాలిము యొక్క యాజకులు ప్రతి చోట నుండి గుంపులుగా వచ్చి ఆ స్థలమునకు వచ్చి బాలీము ఆరాధనలో ఆ దేశమును కాలుష్యం చేయటం ప్రారంభించారు. వాళ్ళు ఎలా చేశారో చూడండి.
వాళ్ళు ఎలా కలుపు మొక్కలుగా లోనికి వచ్చారో చూడండి. వాళ్ళు చేసిన కార్యములను బట్టి ఈ రోజున వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. క్యాథలిజం ఎలా మింగివేయుచున్నదో చూడండి. దీన్ని విచ్ఛిన్నం చేయొచ్చు, లోనికి వివాహం చేసుకునిచున్నారు. సరిగ్గా వాళ్ళు ఏం చేస్తారని దానియేలు చెప్పాడో దాన్నే వాళ్ళు చేస్తున్నారు. ఇనుము మట్టి కలవదు, కానీ వారి విత్తనములను ఒకరితో ఒకరు కలుపుచున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆమె యొక్క పిల్లలను కేథలిక్ పిల్లలుగా పెంచుటకు ప్రతి ప్రొటెస్టెంట్ బాలిక కేథలిక్ కురవాణ్ణి వివాహం చేసుకునుచున్నది. అంతా అలాగునే ఉన్నది. వివాహం చేసుకునుట, వివాహమునకిచ్చుట, చివరికది ఏ స్థానంకు వచ్చినదనగా పూర్తి అమెరికా దేశము అంతా పురుగులు పట్టింది. మిషనరీలుగా మేము ఏం చేయబోతున్నాము? అదిగో బయటకు వెళ్లి దక్షిణ అమెరికాను మరియు ప్రపంచమంతటా అన్ని భాగములకు వెళ్లి వారిని విడిపించాలనుకుంటున్నాము. టామీ ఆస్బార్న్ మరియు ఇతరులు అన్యత్వము నుండి వారిని బయటికి తెచ్చినప్పుడు మా నాయకుని మేము ఎన్నుకొన్నామని తిన్నగా వారి వేలును వెనుక చూపించటం అదే కార్యం. ఓ దేవా, ఈ ప్రపంచమునకు ఏమి సంభవించబోతున్నది? అది తప్పక ఇక్కడున్న ప్రతి వ్యక్తిని కదిలించాలి. ఎలా మనము జవాబు చెప్పబోతున్నాము? మిషనరీలు ఏం చెప్పబోతున్నారు? మీరిక్కడికి వచ్చి దీని నుండి మమ్మల్ని విడిపించారు, అయితే మీ సొంత ప్రజలే సింహాసనముల మీద మీ ఆఫీసులో దాన్ని ఉంచి ఉన్నారు అని అంటారు. మనం ఎలాగూ అది అలాగున ఉండుట పరిపూర్ణంగా మొత్తం మీద అది రాజ్యాంగ విరుద్ధమైనది కాదేమో. చరిత్ర పుట్లను వెనుకకు తిప్పి చూడండి. కొన్ని సంవత్సరముల క్రితము వారు దాన్ని చేసి ఉండలేదు. చూడండి, మనము మన యొక్క క్రైస్తవ హక్కులను రాజకీయములకు అమ్ముకున్నాము. ఆ విధంగానే దయ్యము తను తాను లోనికి అల్లుకున్నట్టు ప్రారంభమైంది. ఆహాబు యెజబెలుకు నామమాత్రపు శిరస్సు తప్ప ఇంకేమీ కాదు. అదంతా ఆ విధంగానే ఉంటుంది. సరిగ్గా ఒక నామమాత్రపు శిరస్సు. అతడు తనకై తానుగా దాన్ని చేయలేడు, కాని అతని వెనుక ఉన్న క్రమము అతన్ని దానిలోనికి నెట్టుతుంది. ఖచ్చితంగా సత్యము. క్రైస్తవుడిగా నీ మనస్సాక్షిని గిల్లుకో. నీకై నీవు మేల్కొనుము. అది నీవు ఆలోచించే దానికంటే ఆలస్యమైపోతుంది. ఇప్పుడు మనమున్న పరిస్థితి, అప్పుడు వారున్న పరిస్థితి, మరియు ఎలా వారు ఓడిపోవటానికి నడిపించబడ్డారో. ఆ గొప్ప ప్రేమగల దేవుని హృదయము ఆయన తన మిషనరీలను చూస్తూ ఉండగా తప్పక ఏడుస్తూ మొరపెట్టి ఉంటుంది. ఆయన వారిని ఒక మాదిరిగా చేశాడు. ప్రతి చోట నుండి దేశములన్నీ వారి యొద్దకు వస్తున్నవి. కారణమేమనగా వారు ఐక్యతగా ఉండుట చూస్తూ దేవుడు వారిని దీవించి ఉన్నాడు. ఆత్మీయంగా వారు దేవుని సేవించున్నారు. అప్పుడు దాన్ని ఆలోచించినప్పుడు వారు సరైన దాన్ని చేయాలని, వారు తిరిగి వారి యొక్క మొదటి ప్రేమకు రావాలని మరియు సరైన దాన్ని చేయాలని ఆయన ఎదురు చూశాడు. కానీ వారు ఎడతెక్కకుండా ఇంకా దూరంగా వారు దేవుని నుండి వెళ్ళిపోయారు. చివరకు ఆఖరగా యెజబెలు లోనికి వచ్చింది. దాన్నే ఖచ్చితంగా మనం చేశాం. క్రీస్తు యొక్క నియమాల నుండి తొలగిపోయి ఉన్నాం. దేశమంతటి గుండా దేవుడు సేవకులను పంపినప్పుడు పిలిగ్రిమ్ హోలీనెస్, నజరేన్లు, పెంతెకోస్తు వారు పరిశుద్ధతను బోధించారు. తిరిగి దేవుని యొద్దకు రండి. నిజముగా పాతకాలపు స్థాపించబడిన సంఘములను చూసి వారు నవ్వి ఎగతాళి చేశారు. వారు ఒక అధునాతన విశ్వాసుల గుంపు అని, అది దెయ్యాందని అన్నారు. ఎందుకంటే వారు మనుషులు చేయుచున్న సమస్తమును ఖండించారు. వాళ్ళు ఏం చేశారు? సంఘము మరియు అధిక సంఖ్యాకులు దాన్ని వినుటకు ప్రారంభించారు. మొదటి విషయం నీకు తెలుసా? కేథలిక్ స్త్రీలు ఈ రకమైన వాటిని ధరించినట్లయితే ప్రొటెస్టెంట్ వారును దాన్ని చేశారు. మెథడిస్ట్ వారు దాన్ని చేసినప్పుడు బాప్టిస్ట్ వారి సంగతి ఏమిటి? బాప్టిస్ట్ వారు చేసినప్పుడు పెంతెకోస్తు వారి సంగతి ఏంటి? చూడండి, అదే మానవ కల్పితమైన క్రమము నిన్ను లోపలకు తీసుకుని వెళ్లేది. ఆ కారణమును బట్టి నేను దానికి వ్యతిరేకమై ఉన్నాను. ఎందుకనగా దేవుని వాక్యము దానికి వ్యతిరేకమై ఉన్నది. మానవ కల్పితమైన క్రమములు దేవుడు దానికి వ్యతిరేకి అయి ఉన్నాడు. ఆయన వాక్యము దానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆయన ప్రవక్తలు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన నిజమైన సేవకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని ఆత్మ ద్వారా జన్మించిన వారందరూ దానికి వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ఎలా ఆ పోటుతో కొట్టుకుని పోయిందో, చివరగా ఆఖరగా యెజబెల్ లోనికి వచ్చింది. అమెరికా ఎలా మారిపోయిందో చూడండి. లోక సంబంధమైన పోటుతో కొట్టుకుని పోయింది. చివరగా ఆఖరకు యెజబెల్ సింహాసనాన్ని తీసుకున్నది. అది నిజము. ఇప్పుడు నిజానికి యెజబెల్
ఈజిప్టు సింహాసనము లేక ఇశ్రాయేలు సింహాసనం మీద లేదు, కాని సింహాసనం వెనుక ఆమె ముఖ్యమైన శిరస్సయ్యున్నది. కేథలిక్ ఆచారాధిపత్యము అమెరికా సింహాసనంపై లేదు, కాని దాని వెనక ఉన్న క్రమము ఆమె అయ్యున్నది. కారణము అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మరియు బైబిల్ చెప్పింది, ఈ దేశంలో వారు క్రూర మృగమునకు ఒక ప్రతిమ వంటి దాన్ని చేస్తారు. ఓ సోదరుడా, సోదరి, విషయమేమిటి? భలే, అది ఏమిటో నాకు తెలుసు. బైబిల్ చెప్పింది, వారు ఈ లౌదోక్య యుగమును పొందుతారు. అక్కడే మనము ఇప్పుడున్నాం. ఇప్పుడు నీవు నన్ను ద్వేషించవచ్చు, కాని ఒక రోజున సత్యం ఏమయ్యున్నదో నీవు తెలుసుకున్నప్పుడు నీవు నన్ను ద్వేషించవు. నీవు సమతించకుండా పైకి లేచి ఈ కట్టడంలో నుండి అడుగులు బయటకు వేయవచ్చు. అది నీ యొక్క విద్యాహీనతను చూపుతుంది. కాని ఒక రోజున నీవు గ్రహిస్తావు. ఒక రోజున అది సత్యమైనదని నీవు ఆలస్యంగా తెలుసుకుంటావు. ప్రభువు నామములో నేను దాన్ని మాట్లాడుచున్నాను. నన్ను నేను పైకి గురిగా చేసుకుంటాను. చివరగా అది నన్ను సమాధికి నడుపుతుంది. దేవుడు నాకు సహాయం చేసినట్లయితే నేను చనిపో వరకు ఒక సాక్షిగా ఉండబోతున్నాను. అది నిజము. ఇక్కడ ఈ స్థితిలో ఈ రోజున మనమున్నాము. దానిలో అంతయు ఆ రీతిగా వెళుచున్నది. ఇశ్రాయేలు యెజబెలు యొక్క నామకార్థ శిరస్సైన అహాబు ఎలాగ చేశాడో కారణం అతడు ఆమెకు వివాహం గావించబడ్డాడు. అమెరికా మన నాయకుడు ఒక ధనవంతుడని తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు? ఒక కోటీశ్వరుడు. ఎవరో నాకు చెప్పారు. ఒక మ్యాగజైన్ లో లేక రేడియోలోనో లేక టెలివిజన్ లో లేక దేనిలోనో జాక్ బెన్నీ లేక ఎర్నీ ఫోర్డ్ అది అతడై ఉన్నాడని ఎవరో దాన్ని చెప్పారు. అతని సొంతము కాని 2 రాష్ట్రములను పొందుటకు అతని తండ్రి సహాయం చేశాడు. దానిలో మిగిలిన దాన్ని కూడా పొందబోతున్నాడు. అతడు దాన్ని ఎలా పొందాడు? ఆ డబ్బు ఎలా వచ్చింది? విస్కీ మరియు సారాయి రవాణా ద్వారా. అందుకే అతడు విస్కీ అలాంటి వాటిపై పన్నును తీసివేశాడు. అదే అతను ధనవంతునిగా చేసింది. ఏదైతే మన దేశం పాడు చేసిందో, ఏదైతే మన ప్రజల మనస్సులను మురిగిపోనట్లు చేసిందో, ఏదైతే మన బాలులను త్రాగుబోతులుగా చేసిందో మరియు మన బాలికలను వేశ్యలుగా మార్చిందో, దాని నుండి వచ్చిన డబ్బే అతను ధనవంతునిగా చేసింది. అదే విషయం ఆ పాత యెజబెలు క్రమము మన ప్రజలను హింసించింది. అదే వారిని బయటకు ఈడ్చింది. రోమనిజంలో వారిని కాల్చింది, వారిని ముక్కలుగా లాగింది మరియు వారిని సమస్తము చేసింది. అదే హతసాక్షుల రక్తము ఆమెలో ఉన్నదని బైబిల్ చెప్పింది. అక్కడే వారు ఏకంగా వివాహమయ్యారు. మరియు అమెరికా వారమైన మనము తిన్నగా ముందుకు తడబడుచు, ఓ బాగుంది, మనకు కొన్ని అధికమైన డాలర్లు లభించాయి మరియు మనము గొప్ప సమయమును కలిగి ఉన్నాము, మిగిలిన దేశములన్నిటికంటే మంచి స్థితిలో ఉన్నాము అన్నాము. కాని సోదరుడా, నీవు ఒక్క నిమిషం ఆగు. తర్వాత కొన్ని నిమిషముల పాటు దాన్ని అక్షరం తర్వాత అక్షరాన్ని మనం తీసుకుని ఏమి సంభవించిందో చూద్దాం. బోధకులు తిన్నగా మార్గం గుండా వెళుతూ వారితో రుద్దుకుంటూ తిన్నగా వారితో వారి వ్యవస్థతో ముందుకు వెళ్లారు. మొత్తం ఇశ్రాయేలు వ్యవస్థ అంతా తిన్నగా యెజబెలుతో వెళ్లిపోయింది. వారు ఒక పై రూపమును కలిగి ఉండిరి. అవును, ఈ చివరి జన్మల్లో పైకి భక్తిగా కనపడు రూపమును వారు కలిగి ఉంటారని బైబిల్ చెప్పట్లేదా? ప్రవచనములన్నీ నెరవేరియున్నవి. సోదరుడా, మనం అంతంలో ఉన్నాము. తరువాత సంగతి ప్రభు యొక్క రాకడ మరియు సంఘము రూపాంతరము చెందుట. ప్రజలను ఆకర్షించుటకు దేవుడు ప్రతి గుర్తును అద్భుతమును పంపాడు. ఆయన చేయగలిగిన సమస్తమును చేశాడు. కాని వారు తిన్నగా ముందుకు దానిలోనికి వెళ్లిపోయారు. ఇక్కడ ఉన్న ఈ నగరాన్ని చూడండి. ఈ చుట్టూ ఉన్న వందల కొలది వేల కొలదిగా ఉన్న పెంతెకోస్తు వారిని చూడండి. సత్యము కొరకు నిలబడి ఉన్నందున ఈ మధ్యాహ్నం వారు ఎక్కడున్నారో చూడండి. కారణమేమంటే ఆ కూటములకు సహకరించవద్దని ఎవరో వారికి చెప్పారు. దరిద్రుడా, బాహాటముగా దేవుడు నీకు కనికరం చూపునుగాక. ఆ ఒక్కటి మాత్రమే చెప్పగలను. క్రైస్తవులైన మీకు దానికంటే ఎంత మాత్రము వెన్నెముక లేదు. మీరు వెన్నెముకకు బదులుగా మెత్తటి ఎముకను కలిగి ఉన్నారు. నిజము. మనకు అవసరమైందేమనగా దానిలో పన్నులు కలిగి ఉన్న సువార్తను బోధించండి. అదే దాన్ని ముక్కలుగా నరుగుతుంది. మిగిలిన వారందరి వలె మీరు వెళ్లిపోయారు. అప్పుడు మేము ఎందుకు కేకలు వేయుచున్నామని మీరు ఆశ్చర్యపడుచున్నారు. అలాగైతే మీరు చూడండి, నీవు చల్లటి భుజమును పొందుతావు. అది అలాగను ఉంటుందని నేను ఎదురు చూశాను. నేను ఎదురు చూడాలి. ఇదంతయు ఇశ్రాయేల్లో కొనసాగింది. చివరగా ఒక దినమున అరణ్యములో నుండి
అడుగులు వేసుకుంటూ బయటకు వస్తున్నాడు. ఒక వృద్ధుడైన తెల్లని వెంట్రుకలు కలిగిన వ్యక్తి. అతడే తిప్ష్యుడైన ఏలియా. అతడు ఏ సంస్థల్లో నుండి రాలేదు, కానీ అతడు అరణ్యములో నుండి వస్తున్నాడు. అతడు వారితో చేసేదేమీ లేదు. అతడు యెహోవా యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. సోదరుడా, అతడు యెజ్రెయేలు రాజ్యమును మరియు దానిలోని సమస్తమును అతడు కదిలించి వేశాడు. వారు అతన్ని ద్వేషించారు. అతనికి ఏ సహకారము లేదు. అది నేను మీకు హామీ ఇస్తున్నాను, లేదని బైబిల్ చెబుతుంది. నిశ్చయముగా ముఖమునకు రంగులు వేసుకున్న యెజబెలులను అతడు కాల్చివేశాడని నేను అనుకుంటాను. యోహాను వలె అతడు చెట్టు వేరున గొడ్డలను ముంచాడు. పేళ్లు అవి ఎక్కడ పడతాయో అక్కడ పడనివ్వండి, కానీ అతడు ఆమెను అక్కడ ఉంచాడు. వారు తప్పని చూపిస్తూ అతడు ఆ దేశమును కదిలించి వేశాడు. సజీవుడైన నిజమైన దేవుని యొద్దకు తిరిగి రావాలని, యెజబెలు ఆరాధనకు బదులుగా తిరిగి వాక్యమునొద్దకు రావాలని పిలుచుటకు ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు? వారు అతను స్వీకరించారా? వారు అతను ద్వేషించారు. కానీ అతని వాక్యం ఒకే విధంగా ముందుకు వెళ్ళింది. ఎందుకంటే అతడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని కలిగి ఉన్నాడు. దేవుడు అతనితో పనిచేశాడు. అతడు చెప్పిన విషయములు నెరవేర్చున్నవని, అతడు అభిషేకించబడిన ప్రవక్త అని వారికి చూపించాడు. అతడు చేసినదంతా అతడు దేవుని యొక్క ప్రవక్త అని రుజువు చేశాడు. కానీ ఇంకను వారు దాన్ని నమ్మలేదు. ఎలాగనగా వారి ఆట స్థలములను అతడు చించివేశాడు. వారు తప్పని వారికి చెప్పాడు. ఆహాబు ఒక కూలివాడై ఉన్నాడు, నిజము. నీవు గమనించావా? వారు అతన్ని నమ్మలేదు, కానీ అతడు ఒకేలాగును బోధించాడు. బోధకుల్లో ఎవరినూ అతనితో సమ్మతించలేదు. అతడు అన్నాడు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను ప్రభువా, వారి వైపు చూడండి. వారిలో ఎవరు అతనితో సహకరించలేదు. కానీ అతడు చేయవలసిన పని ఉన్నది, మరియు అతడు దాన్ని చేశాడు. అతడు ప్రభు యొక్క మాటను కలిగి ఉన్నాడు. అదే యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. మరియు అతడు ఆ దేశంపై దాడి చేశాడు. అతడు సంఘంపై దాడి చేశాడు. అక్కడున్న సమస్తంపై అతడు దాడి చేశాడు. దేవుడు అతనితో ఉన్నాడు. ఈ చివరి దినముల్లో నాకు వాగ్దానం చేయబడినదేమనగా, ఆయన ఈ దేశమునకు కూడా తిరిగి వస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో వారు యేసును అడిగినప్పుడు, నాకు తెలుసు ఏలియా గురించి శాస్త్రులు ఎందుకు ఇలాగ చెప్తున్నారు, ఆయన ఏం చెప్పాడో గమనించండి. ఏలియా తప్పక ముందు రావాలన్న మాట నిజమే, అది భవిష్యత్ కాలమైనది. కానీ అప్పుడు యోహాను గురించి ఆయన ఉదాహరణనిచ్చాడు. యోహాను మలాకి 4వ అధ్యాయం కాదు, ఇదిగో నీకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నా దూతను పంపుచున్నాను. మలాకి 4వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆ గొప్ప మరియు భయంకరమైన యెహోవా దినం రాకమునుపు భూమి అంతా చెత్తవలే దహించిపోను. ఆ దినమునకు ముందు నేను ఏలియాను పంపుతాను. అది యోహాను అయి ఉన్నాడు. కారణమేమనగా యోహాను వచ్చినప్పుడు ప్రభువు ఎన్నడూ భూమిని కాల్చలేదు. నీవు గమనించినట్లయితే చివరి అధ్యాయంలో చివరి వచనములో ఆయన అన్నాడు, గమనించండి, అతడు మాట్లాడుచున్నాడు. అతడు తండ్రుల హృదయములను పిల్లల వైపు, పిల్లల హృదయములను తండ్రుల వైపునకు తిప్పును. ఇప్పుడు గమనించండి, మొదటిగా యోహాను వచ్చినప్పుడు మొదటి ఏలియా అతడు ఏం చేశాడు? అతడు వచ్చి ఒక వర్తమానం తెచ్చాడు. ఆ పాత కఠినమైన హృదయము గల సాంప్రదాయ సంఘమును పిల్లలుగా యవనస్తులుగా తిప్పాడు. కానీ తరువాత ఏలియా వచ్చినప్పుడు అంత్యకాలంలో అతడు తిరిగి పిల్లల హృదయములను పెంతెకోస్తు తండ్రుల విశ్వాసములకు తిప్పును. ఆ భేదమును చూశారా? ఈ దినం పేరుగాంచిన వారిలో ఒకరుగా అతడు ఉండడు. అతడు తిన్నగా అపోస్తల కార్యం 2లోనికి వెళ్లి తిన్నగా అక్కడి నుండి ప్రారంభిస్తాడు. కల్తీ లేని శుద్ధమైన సువార్తను అతడు బోధిస్తాడు. పెంతెకోస్తు దినమున చెప్పిన సంగతులను అతడు చెప్పాడు. కారణమేమనగా అతడు పెంతెకోస్తు దినమున ఏం చెప్పాడో అది మిగిలిన లేఖనముల గుండా రుజువు చేయబడింది. ఏలియా వచ్చినప్పుడు ఏదో సంస్థ చుట్టూ అతడు తిరగడు. ఏలియా వలె స్త్రీలను ద్వేషిస్తాడు. యోహాను వలె చెడ్డ స్త్రీలను ద్వేషిస్తాడు. వారు ఉన్నట్లుగా అతడు అరణ్యమును ప్రేమించువాడై ఉన్నాడు. అతడు ఎవరినీ విడవడు. అతడు రావటం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. అతడు వస్తాడని దేవుడు చెప్పాడు. అతడు ఇక్కడ ఉంటాడు. ఏదైనా ఈ రోజున మనము కలిగి ఉన్న ఈ వర్తమానమే ఆయన రెండవ రాకడను సూచిస్తుందని నేను నమ్ముతాను. అవునండి, అతడు దారిలో ఉన్నాడు. ఇదివరకే జన్మించి ఉన్నాడు. ఏలియా వలె అరణ్యములో నుండి దాడి చేసుకుంటూ బయటకు వస్తూ ఎక్కడో అతడు తాను తెలియపరుచుకుంటాడు. అతడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం బోధిస్తాడు. అతడు పాత పెంతెకోస్తు తండ్రుల విశ్వాసమును ఈ పిల్లలకు పునరుద్ధరిస్తాడు. అతడు తిన్నగా అపోస్తల కార్యములోనికి
అపోస్తల కార్యం 2:38లోనికి కింద వరకు వెళతాడు. అతడు నిజమైన కల్తీ లేని సువార్తను తెస్తాడు. యెజబెల్తో గాని ఆమె యొక్క వ్యవస్థతో గాని అతడు చేయనది ఏమీ లేదు. అతడు ఒక దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు, నిశ్చయంగా ఉంటాడు. అతడు వస్తాడని బైబిల్ చెప్పింది. అతడు ప్రవచించి అతని వర్తమానమును యెజబెలు ముఖముల ముందు బ్రద్దలు కొడతాడు. ప్రారంభములో సరిగ్గా ఇశ్రాయేలు చేసినట్లుగా వారు అతన్ని ద్వేషిస్తారు. వారు అతనితో సహకరించరు. లేదు లేదు, అతడు వస్తాడు. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు, మరియు అతడు రంగం మీదకు వస్తాడు. అతడు దాన్ని చేస్తాడని వ్రాయబడి ఉన్నట్లుగా అతడు ఎన్నుకొనబడిన సంఘమునకు బోధిస్తాడు. లోక కార్యములను తిని త్రాగి మత్తెక్కి తుళ్లే లోక కార్యములను క్రిందికి కుదిరించి వేసి దాన్ని ఉడకబెట్టి ఆ ఎన్నుకొనబడిన సంఘమును ఏకముగా ఒక ప్రజగా తీసుకుని వస్తాడు. అది నా సంఘ శాఖ అని నువ్వు అంటావు. సోదరుడా, నీవు తప్పై ఉన్నావు. ఒకే ఒక క్రమంగా యోహాను ఒకే మనిషిని పరిచయం చేయటానికి వచ్చాడు, యేసుక్రీస్తు. మరియు ఏలియా ఒక వ్యవస్థ కాదు, అది ఒక మనిషిగా ఉంటాడని యేసు ఆ విధంగా చెప్పాడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఒకే మనిషిగా అది ఉంటుంది. అతడు ముగ్గురు లేక నలుగురు దేవుళ్లను అతడు పరిచయం చేయడు. అతడు ఒకే దేవుని పరిచయం చేస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణమేమనగా అతని యొక్క వర్తమానము పిల్లల యొక్క విశ్వాసమును పెంతెకోస్తు తండ్రుల వైపు కదిలిస్తుంది. నీ గుర్తున్నదా సోదరుడా, నేను కల్మషంగా ఈ విషయంలో చెప్పట్లేదు. అలాగైతే నేను బలిపీఠం వద్ద ఉండవలసిన అవసరం ఉన్నది. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడును నేను మీకు చెప్పుచున్నాను. నేను మీకు చెప్పిన దాన్ని సత్యమైన దేవుడు రుజువు చేయిపోయినట్లయితే దేశమంతటా ప్రపంచమంతటా అప్పుడు తప్పు ఎక్కడ ఉందో నాకు చెప్పండి. నేను మీకు సత్యమని చెప్పుచున్నాను. త్వరగా దేవుని ఎదురు తిరిగి రండి, ఆ సంస్థ నుండి బయటికి రండి. కారణమేమనగా ప్రకటన గ్రంథములో రోమన్ క్యాథలిక్ ఆచారాధిపత్యము ఒక వేశ్య అని బైబిల్ చెప్పింది, మరియు ఆమె వేశ్యలకు తల్లి అయి ఉన్నది. అది ఏమై ఉన్నది? సంఘములు, వ్యవస్థలు. ఎక్కడ నుండి? మెథడిస్ట్ సంఘము, లూథరన్ సంఘం వచ్చినది. మెథడిస్టు, బ్యాప్టిస్టు ఈ సంస్థలన్నీ ఎక్కడి నుండి వచ్చినవి? దేవుడు ఎన్నడూ ఒక సంఘమును సంస్థగా చేయలేదు. యేసు సంఘమును సంస్థగా చేశాడని వారు వెనుక అక్కడ దాన్ని ప్రారంభించారని కేథలిక్ సంఘం చెప్పి ఉన్నది. నాకు దాని మీద చరిత్రలో ఒక పత్రం కావాలి, లేక బైబిల్లో ఒక పేజీ నాకు కావాలి. అక్కడ ఎన్నడూ 306 సంవత్సరముల వరకు ఒక సంస్థ లేదు. కానీ చివరి అపోస్తలుడు చనిపోయిన తర్వాత వారు నైసిన్ కౌన్సిల్ ఏర్పరిచి ఒక సంస్థను తయారు చేశారు. లూథర్ బయటకు వచ్చినప్పుడు అతడు గొప్ప మనిషి, అతడు గొప్ప దైవజనుడై ఉన్నాడు. కానీ అతడు వెళ్లిపోగానే ఆ చిన్న చిన్న గుంపుల ప్రజలు మరొక సంస్థను తయారు చేశారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్లి జాన్ వెస్లీ మీదకు వెళ్లి ఉన్నాడు. అతడు ఎన్నడూ దేన్ని సంస్థగా చేయలేదు. కానీ అతడు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు వారు సంస్థగా మారారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు వారి మీదకు వచ్చాడు, మరియు వారు మెథడిస్ట్ నుండి బయటకు వెళ్లారు. ఏం జరిగింది? తరువాత వారు సంస్థగా మారారు. కానీ అక్కడ ఒకే మనిషి క్రమం ప్రవచనము నెరవేర్చడానికి దేవుని యొక్క శక్తితో ఏలియా అభిషేకంతో ముందుకు వచ్చింది. హల్లెలూయా! ఆయన దాన్ని కదిలిస్తాడు. గుర్తుంచుకోండి, అతడు వారికి ప్రవచించాడు మరియు ప్రవచించాడు. అన్ని సంగతులను వారికి చెప్పాడు. దేవుడు అతనితో పనిచేశాడు. కానీ అతని చివరి వర్తమానము ఆ దేశం యొక్క వైట్ హౌస్ మీద దాడి చేసింది. యోహాను వచ్చినప్పుడు అతని చివరి వర్తమానము ఆ దినం యొక్క వైట్ హౌస్ మీద దాడి చేసింది. దేవుని యొక్క సముఖంలో బయట గడిపిన తర్వాత ఆ ఉదయమున అతడు అక్కడికి నడిచి వెళ్ళెను. అతని మీదంతటా ముసలి వెంట్రుకలతో ఉన్నాడు. మీసాలు ఎగుర్చున్నవి. ఆ చిన్న నేత్రములు దేవుని యొక్క మహిమతో తళుక్కు తళుక్కుమనుచున్నవి. ఆ చిన్న కర్రను చేతిలో కలిగిన వాడే. అతని పాదములు అవి ఉండవలసినంత స్థిరంగా ఉన్నవి. అతడు ఏం చేస్తున్నాడు? అతడు సమరయ నుండి చిన్నగా కిందికి నడుస్తూ వైట్ హౌస్ లోనికి వెళ్లి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అని చెప్తున్నాడు. దేనికి భయపడలేదు. సంఘములు అతను త్రోసివేసి ఉన్నవి, ప్రజలు అతను త్రోసివేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వైట్ హౌస్ మీద అతడు చివరి దాడిని చేయుచున్నాడు. అప్పుడు దాని తరువాత ఏం సంభవించింది వినండి. ఆ దాడి తరువాత అతని స్వరము నెమ్మదిగా మారింది. ఎవరునూ ఎంత మాత్రము అతను గూర్చి వినలేదు. దేవుడు అతన్ని రంగం మీద నుండి పిలిచాడు. ఆయన అన్నాడు, ఏలియా, ఇశ్రాయేలీలందరికీ నీవు నీ వర్తమానమును తెలియపరిచి ఉన్నావు. అది వారికి తెలుసు. ఇప్పుడు వారి నుండి దూరంగా వెళ్ళు. అరణ్యములోనికి వచ్చి ఉన్నాడు.
నిన్ను నీవు వేరు చేసుకో. ఏలైనగా నేను నీకు ఒక కార్యం చేయబోతున్నాను. వర్తమానమును త్రోసివేయటంటే ఏమిటో నేను వారికి చూపబోతున్నాను. ఏది లోనికి వచ్చింది? యుద్ధము, కరువు, ఆకలితో బాధపొట్ట. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? ఏమి రాబోతున్నది గమనించండి. ఏది వెంబడించబోతున్నదో గమనించండి. అక్కడ కరువున్నది, అక్కడ కరువు ఉంటుంది. బహుశా రొట్టె కొరకు కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును మరి ఆయన సత్యమును వెనకపోవటను గూర్చిన కరువు. సంఘములన్నీ వ్యవస్థిత సమాజంతో కలిసి బ్రతుకులు ప్రారంభించి సరిగ్గా తిన్నగా దానిలోనికి వెళ్లిపోతుంది. సరిగ్గా వారు ఇదివరకే దానిలో మింగివేయబడినట్లుగా ఉంటుంది. ఏలియా ఏం చేశాడు? దాచబడిన నీటి ఓటును అతడు కనుగొన్నాడు. ఆ పర్వతం పైన జీవజలంను కనుగొన్నాడు. దేవుని యొక్క శక్తి కింద అతడు కూర్చుని ఉండగా దైవిక ప్రత్యక్షతలు వచ్చున్నవి. ప్రత్యక్షతలు మిగిలిన వారందరూ ఆకలితో బాధపడుతూ ఉండగా ఒక చిన్న దాచబడిన ఓటగా ఉన్నది. దేవుడు తన దాసులను దీవించునుగాక. అతడు ప్రజల నుండి దూరంగా ఏకాంతంగా ఉండగా కాకులు తినుటకు అతనికి ఆహారం తెచ్చున్నవి. వారు అక్కడ ఉద్యమం కొరకు ఆకలితో బాధపడుచున్నారు. అలాగున అదంతయు ముందు కొనసాగుతున్నది. ఎంత మాత్రము ఇక ఉద్యోగులను గూర్చి వినట్లేదు. మన సంస్థలను బద్దలు చేస్తూ చుట్టూ తిరుగుతున్న ఆ పాత పిడి ఎక్కడుంది? ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? వారికి తెలియదు. అతడు దేవునితో దూరంగా వెళ్ళిపోయాడు. ఒక ఏకాంత స్థలమునకు వెళ్ళాడు. అక్కడ వారు ఆయన స్వరమును వినరు. అప్పుడు వారు చూడటం ప్రారంభించారు. దేవుడు ఒక వర్తమానమును ముందుకు పంపి ప్రజలకు చెప్పినప్పుడు వారు దాన్ని స్వీకరించినప్పుడు ఆయన తన సేవకులను వెనక్కి తీసుకుని ఆయన తెగుళ్లను వారికి పంపును. కరువు, మరణం, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, భౌతికంగా కూడా. సోదరుడా, నీవు ఒక మాంద్యం కొరకు కనిపెట్టుము. నీవు ఏదో చూశాననుకుంటున్నావు. నీవు కొంచెం కనిపెట్టుము. నీవు ఏమీ చూడలేదు. ఒక మంచి ఆత్మ సంబంధమైన ఉద్యమం కొరకు నీవు చనిపోవచ్చున్నావు. నీవు కొంచెం ఆగుము. నీవు కనిపెట్టి దేవుని వాక్యం వినుటకు మొరపెడతావు. బైబిల్ ఆ రీతిగా చెప్పింది. చివరి దినముల్లో అక్కడ ఒక కరువు ఉంటుందని ప్రవక్త చెప్పాడు. అది నీళ్ల కొరకు, రొట్టె కొరకు కాదు, కానీ నిజమైన వాక్యమును వినకపోవుట అను కరువు. అయితే ఆ స్వరము అరణ్యములో ఎక్కడో దాచబడి నిమడము చేయబడుతుంది. ఆయన కాకులను నియమించి ఉన్నాడు. ఆయన పరిచారకులు ఆ పక్షులను దేవుడు దీవించునుగాక. ఆయన పరిచారకులు ఏలియా యొక్క స్వరమును సంఘము నుండి అతడు ఏకాంతంగా ఉన్న సమయంలో సజీవంగా ఉంచి ఉన్నవి. ఉదయమున మరియు సాయంకాలమున కాకులు అతనికి రొట్టెను మాంసమును తెచ్చను. మరియు మిగిలిన వారందరూ ఏ విధమైన ఆత్మ సంబంధమైన ఆహారము మరియు నీరు లేకుండా ఉండగా అతడు ఆ చిన్న నీటి ఓట నుండి త్రాగెను. తరువాత ఒక రోజున పాపము దాని యొక్క శంఖమును తీసుకున్న తర్వాత దేవుడు తన ప్రజలను మోకాళ్ళ మీదకు తెచ్చెను. యెజబెలు సమస్తమును తీసుకొను. ఆమె సమస్తమును తుడిచివేసెను. మరియు ఆమె మరలా దాన్ని చేస్తుంది. అది యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడై ఉన్నది. నీ బైబిల్ను మడవవద్దు. ఆమె మరలా దాన్ని చేస్తుంది. బొమ్మ వంటి సరస్సు వెనుక ఇప్పుడు ఆమె తిన్నగా సింహాసనం మీద ఉన్నది. ఆమె కోరినది ఏదైనాను ఆమె ఇటు అటు మార్చున్నది. ఎవరు ఆమెను ఆపబోవట్లేదు. నిశ్చయంగా ఎవరు ఆమెను ఆపబోవట్లేదు. కారణమేమనగా మత వృత్తములలో దొరకని వాటిని వారు కత్తిరిస్తున్నారు. దాన్నంతా రాజకీయముల్లోని కత్తిరించున్నారు. మరియు అక్కడ వారు దాన్ని చేసి ఉన్నారు. అదే వారు ఖచ్చితంగా చేసి ఉన్నారు. రాజకీయముగా అక్కడ ఒక వెలివేత ఉంటుంది. నేను ఇక్కడ నిలబడి ఉన్నంత ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్లుగా తిరిగి మృగపు ముద్రలోనికి వెళుతుంది. చూడండి, మనకు ఆలస్యం అవుతున్నదని నాకు తెలుసు. నేను త్వరపడతాను. దేవుడు నన్ను అనుమతించినట్లయితే నేను తప్పక ఈ చివరి మాటను తేవాలి. గమనించండి, దేవుడు అతన్ని కదిలించే వరకు ఏలియా అక్కడ నిలిచి ఉన్నాడు. అతనికి ఉద్యోగములు లేవు. అతడు దేనికి వ్యతిరేకంగా బోధించలేదు. ఆ బయట అరణ్యములు అతడు కేవలము దేవునితో నిలబడి ఉన్నాడు. కారణము, అతడు ఒక అడవి మనిషి. అతడు అరణ్యములో పెంచబడిన వ్యక్తి. ఆ ప్రకారమే యోహాను కూడా అరణ్యములో పెంచబడ్డాడు. అతడు దేవునితో ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళాడు. అతడు తన వర్తమానము ఇచ్చిన తర్వాత సంఘము నుండి దూరంగా తీసివేయబడ్డాడు. మరియు సంఘము దాన్ని క్రిందికి తోసివేసింది. చివరగా సంస్థలన్నీ ఏమీ చేయలేకపోయినవి. కాబట్టి అతడు బయటకు కదలవలసి వచ్చింది. దేవుడు అతన్ని రంగం మీద నుండి పిలిచి బయట అరణ్యమునకు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడికి రమ్ము, వారికి ఎంత మాత్రమూ వినరు. ముందుకు రా, అప్పుడు నేను నా తీర్పును వారి మీద విసిరివేస్తాను. ఓ అవును, ఈ దినముల్లో ఒక దినమున అతడు ఇక్కడ ఉంటాడు. నీవు గమనించు. అప్పుడు అతని ప్రవచన దినములు గడిచిన తర్వాత ఏం జరిగింది? సంఘము నశించింది. యెజబెలు యొక్క గొప్ప భయము
ఆమె వారందరినీ తన వారిగా తీసుకుంది, వారందరినీ తొక్కివేసింది, వారిని ఆమెలోనికి తీసుకుని మరియు వనములను నిర్మించి సమస్తము చేసింది. కాని ఒక దినమున మరలా దేవుడు అతన్ని బయటికి పిలిచాడు. అతడు ఇక్కడ బయటకు వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా మీద కోప్పడవద్దు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడును నేను చెప్తున్నాను. అతడు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన అతన్ని ఒక విధవరాలి యొద్దకు పంపాడు. ఒకప్పుడు తన శిరస్సుపై ఆమె మానవ శక్తిని కలిగి ఉండెను, కాని మరణం ఆమెను స్వతంత్రురాలుగా చేసింది. ఆ ప్రకారము ఆమె ప్రవక్త మాటలను నమ్మగలదు. నీవు దాన్ని గమనించావా? ఆమె భర్తను కలిగి ఉండెను మరియు ఇక్కడ ఉన్న పాఠశాలలోనికి ఇటు అటు అతడు ఆమెను నడిపించాను. కాని ఈ గొప్ప కరువు కాలంలో అతడు మింగివేయబడ్డాడు. మరణం అతను తీసుకున్నది. ఆమెకి ఎంత మాత్రము ఏ సంస్థతో ముడివేయబడలేదు. కాబట్టి ప్రభు యొక్క మాటను వినుటకు ఆమె సిద్ధముగా ఉన్నది. స్త్రీ అనగా భావము సంఘము, విధవరాలు. ఆమె భర్త అనగా సంస్థ చనిపోయాడు మరియు కేవలము ఆమె జీవించుట కొరకు ఆలోచించుండెను. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆమె యొద్దకు వెళ్ళు, ఆమె నీ మాట వింటుంది, నేను ఆమెకు ఆజ్ఞాపించి ఉన్నాను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అక్కడ ఉన్న చిన్న గుంపు అయిన మీరు ఎంతో నమ్మకంగా ఉన్నారు మరియు కలిగి ఉండుట కొరకు మీరు చేయగలిగిన సమస్తమును చేస్తారు. మీ హృదయం సరిగ్గా ఉన్నదని, వారును సరిగ్గా ఉండాలని, మీరు కఠినమైన సమయం కలిగి ఉన్నారని మీరు ప్రజలు చూపెట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఆయన నేత్రములను మీ మీద ఉంచి ఉన్నాడు. మీరు ఆయన్ని ప్రేమిస్తారు. మీరు ఆయన్ని ప్రేమిస్తారని నాకు తెలుసు. మీరిక్కడ కూర్చొని ఉండలేరు మరియు అలాంటి కార్యమునకు మీరు హాజరు కారు. దేవుడు ఆయన నేత్రములను మీ మీద ఉంచి ఉన్నాడు. అవును, అతడు చనిపోయినప్పుడు ఆమె భర్త, ఆమె సంస్థ చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రవక్త యొక్క మాటలను వింటూ సిద్ధంగా ఉన్నది. కాబట్టి గుమ్మమునొద్దకు వచ్చి కొంచెం నీళ్లు అడిగాడు. ఆమె తేవటానికి వెళ్ళింది. అప్పుడు అతడు అన్నాడు, నాకు చిన్న అప్పం తెమ్ము. ఆమె అతని వైపు తిరిగి, యెహోవా జీవము తోడు, నా దగ్గర ఏమీ లేదు, చాలినంత కొంచెం తప్ప. ఇప్పుడు ఆమె కలిగి ఉన్న కొంచెమనే అతడు తీసుకుంటూ వచ్చినట్లుగా అది కనపడుచున్నది. కాని అటుది ఇటు, ఇటుది అటుగా మారింది. దేవుని యొక్క వాక్యమును బలపరచుటకు, ఆమె కలిగిన దాన్ని ఇచ్చుటకు ఆమె ఇష్టపడినప్పుడు దేవుడు ఆమెను పోషించాడు. నీవు కలిగిన ఏ ఆత్మతో నీవు ఇచ్చుటకు ఇష్టపడతావో, వాక్యమును బలపరచుటకు ఏ ఆత్మను దేవుడు నీకు ఇస్తాడో, అప్పుడు దానితోనే దేవుడు నిన్ను సజీవంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ. సంగమా, నీవు దాన్ని చూడగలవా? నేను మతి తప్పిన వాడిగా ఉన్నానని మీరు అనుకుంటారా? నేను మతి తప్పిన వాడిని కాదు. కాని నీవు దేన్ని కలిగి ఉన్నావో, ఎంత కొంచెముతో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావో, నీవు ఏ విశ్వాసమును కలిగి ఉన్నావో వాక్యంపై దాని నుంచుము. సంస్థ మీద కాదు, దేవుని యొక్క వాక్యంపై దాని నుంచుము. ఆయన నిన్ను సజీవంగా ఉంచుతాడు. అప్పుడు ఆమె సిద్ధంగా ఉన్నది. ఏలైనగా ఇంతకు ముందు ఆమె దాన్ని చేయలేకపోయింది. కారణమేమనగా వారు ఆమెను చేయనివ్వరు. కాని ఇప్పుడు ఆమె సిద్ధమైనది. ఆమె దాన్ని స్వీకరించుతుందా? దేవుడు ఆమె మార్గంలోనికి ప్రవక్తను పంపాడు. ఆమె అతని మాటను స్వీకరించుతుందా? ఈ ప్రవక్తను ఆమె స్వీకరిస్తుందా? అవును, ఆమె స్వీకరించింది. అతడు ఆమెతో అన్నాడు, ఇప్పుడు నీవు ఎంత చిన్న జీవమును కలిగి ఉన్నావో ఇక్కడ ఉంచు. మొదట దాన్ని నా ఎదుగు తెమ్ము. మిగిలిన ప్రపంచము ఆకలితో నశిస్తూ చనిపోతూ ఉండగా ఆమె మరియు ఆమె పిల్లలు, ఆమె ఇంటివారు ఒక రోజులో 3 మంచి భోజనములు చేయుచుండిరి. అది వాక్యంపై దైవిక ప్రత్యక్షత. స్నేహితులారా, మీరు దాన్ని చూస్తారని నా నిరీక్షణ. ముందుకు ఏమి కొనసాగింది? కరువు ముగి వరకు అతడు అక్కడ నిలిచిండెను. అతన్ని నమ్మి మరియు అతన్ని స్వీకరించిన ఈ స్త్రీతో, సంఘముతో అతడు జీవించను. ప్రభు యొక్క మాట ద్వారా ఆమెను అతడు సజీవంగా ఉంచను, సంఘమును సజీవంగా ఉంచను. కారణమేమనగా యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని అతడు చెప్పాను. ఇప్పుడు మిగిలిన కథ అంతట్లోనికి వెళ్తూ మనకు సమయం లేదు. నీకు తెలుసా అతడు ఎలా బయలుతో ముమ్మరుమునకు రావలసి ఉండినో, ఈ దినముల్లో ఒక దినమున అతడు దాన్ని చేస్తాడు. నీవు కలతపడవద్దు. ఆ అరణ్యము నుండి అతడు అడుగులు వేస్తూ వస్తూ ఉండగా నీవు గమనించు ఏమి సంభవిస్తుందో. ఏం జరిగింది? మంచి వృద్ధుడైన ఏలియా ప్రవక్త, ఒక నిజమైన దేవుని సేవకుడు, తన మార్గం యొక్క అంతమునకు వచ్చి ఉన్నాడు. ఒక రోజున దేవుడు అతనితో అన్నాడు, ఏలియా, నీవిప్పుడు చాలినంత దీర్ఘంగా బోధించావు. నీవు దానితో తగినంతగా కలిగిండు వరకు యెజబెలుతో, ఆమె రంగులతో, సమస్తముతో పోరాడినావు. ఇప్పుడు యోర్దాను దగ్గరకు రా అన్నాడు. ఇక్కడ అతడు యోర్దాను దగ్గరకు వెళుచున్నాడు. అదిగో అక్కడ పాత బురద వాగులు, చల్లగా చల్లని నీరు వస్తున్నది. ప్రతి మనిషి దాన్ని ఎదుర్కొనవలసినట్లుగా యోర్దాను
మరణము. కాని ఈ గొప్ప దేవుని యొక్క సేవకుడు యోర్దాను యొద్దకు నడిచినప్పుడు అతని కుమారుడు అతని ప్రక్కన నడుస్తున్నాడు. సువార్త కుమారుడు. ఓ అవును, అతడు అతని యొక్క కుమారుడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేశాను. అతడు మరియు అతని కుమారుడు చేతిలో చేయివేసి యోర్దాను యొద్దకు నడిచారు. అతడు తన తండ్రి ఆ ఉదయమును వెళ్లిపోవటాన్ని గమనిస్తున్నాడు. అతడు యోర్దాను నది యొద్దకు వెళ్ళినప్పుడు తన భుజముల మీద నుండి శక్తి యొక్క వస్త్రమును అందుకొని, మరణమా, నీవు నాకు ఏమీ చేయలేవు అన్నాడు. అతడు యోర్దాను నదిని కొట్టాడు. దూరంగా వెళ్ళు, ఈ ఉదయమున నేను దాటబోచున్నానన్నాడు. ఏం సంభవించింది? అది వెనుకకు వెళ్లి పౌడర్ వలె ఎండిపోయింది. వృద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు? అతడు యోర్దాను అంతటా చూస్తున్నాడు. అక్కడ గుర్రములతో ఒక రథము కనిపెట్టుచున్నదని అతడు ఎరిగిండెను. అతడు గృహమునకు వెళుచుండెను. అతని యొక్క పని ముగించబడింది. సువార్తలోని అతని కుమారుడు అతని స్థానమును తీసుకొనిచుండెను. పశ్చిమ తీర్ము నుండి నేను మొన్నటి దినమున గృహమును కూర్చుంటిని. ఇది నా మనస్సులోనికి వచ్చి ఉన్నది. నేను రేడియోను తిప్పాను. నాకై నేనుగా 2400 మైళ్లు 3 రోజులు కారును నడపవలసినది. నేను రేడియోను తిప్పి డెల్ రియో టెక్సాస్ స్టేషన్ నుండి ఆత్మ సంబంధమైన కార్యక్రమం వినుచుంటిని. ఒక నల్ల జాతి వృద్ధ మనిషిని గూర్చి అక్కడ ఒక మనిషి మాట్లాడుచుండెను. మరియు అతడు చనిపోటుకు సిద్ధమై ఉన్నాడు. అతడు ఆ నది వద్దకు రావలసి ఉండెను. అతడు అన్నాడు, ఆ బంగారు వీధుల గుండా నడుచుటకు నేను ఆ బంగారు చెప్పులను ధరించబోచున్నాను. ఈ వృద్ధుడైన నీగ్రో తన జీవితకాలమంతయు బోధించి ఉన్నాడు. అతనికి ఉన్న ఒకే ఒక ఆదరణ, అతడు తలంచేదేమనగా అతడు కలిగి ఉన్న పాత తంతివాద్యము గోడకు వేలాడదీయబడి ఉన్నది. అతడు ప్రతి బేళ్లపై బయట కూర్చుని దాని మీద పాటలు వాయించేవాడు. ఆ పాత తంతి వాద్యములతోనే అతడు తన సేవ నుండి విశ్రమించి ఉన్నాడు. అతడు ఆ విధంగానే అలసట తీర్చుకునేవాడు. అతడు అన్నాడు, అతడు ఎల్లప్పుడూ తోలే తోక వెంట్రుకలు కత్తిరించబడిన గుర్రము అక్కడ రథముతో కట్టబడి ఉన్నది. నేను వాటిని గూర్చి ఆలోచించుంటిని. అతడు అన్నాడు, ఆ బంగారు వీధుల గుండా నేను వేసుకుని నడవబోయే బంగారు చెప్పులు అక్కడ ఉన్నవి. అతడు పాటు ముగించిన తర్వాత నేను రేడియోను ఆపివేశాను. వెళ్ళొచ్చు నడిపే చక్రమును పట్టుకుని ఉన్నాను. ఓ, అది నిజము, నేను తప్పక అక్కడికి రావలసి ఉన్నది. నాకు ఏది ఆదరణ ఇస్తుంది? అరణ్యములో ఏది నాకు ఆదరణ ఇస్తుంది? నా యొద్ద ఒక పాత తుపాకీ ఉన్నది. దాని పేరు ఆకురాలు కాలంలో నేను దానితో వేటాడుతాను. అది 270 721 మోడల్ రీమింగ్టన్. ఒక సోదరుడు కొన్ని సంవత్సరముల క్రితము కాలిఫోర్నియాలో నాకిచ్చాడు. అది ఎలాంటి ఆదరణ అయి ఉన్నది? కారణమేమనగా అది ఒక మంచి వేటాడే తుపాకీ. అది అరణ్యములో నా ఆదరణ. అప్పుడు నా దర్శనమును గూర్చి నేను ఆలోచించాను. నేను అక్కడికి వెళ్లి నా ప్రజలందరినీ చూసినప్పుడు మారు పేరు గల నా జత గుర్రం యొక్క శబ్దం ఏదో విన్నాను. నా చిన్న ప్రిన్స్ అక్కడికి వచ్చున్నది. అదే నేను జీను కట్టి స్వారీ చేసే గుర్రం. వాడు నా భుజంపై తన తలను ఆనించాడు. నేననుకున్నాను, అవును, ఈ ఉదయంలో ఒక ఉదయమున నేను యోర్దాను నది దగ్గరకు వస్తాను. మరియు నా పాత తుపాకీ గోడ మీద వేలాడుచున్నది. గత ఆకురాలు కాలం నుండి నేను దాన్ని క్రిందికి దించి ఉండలేదు. నేను స్వారీ చేసే ఆ చిన్న జీనుగురము నేను ఆ నది వద్దకు వచ్చి ఉదయమున నా రథమునకు తగిలిస్తాడు. అది ఆ నది వద్ద అక్కడ నిలబడి ఉంటుంది. దేవుడు అతన్ని పంపిస్తాడు. మొన్న రాత్రి నేను అతను చూసి ఉన్నాను. ఈ ఉదయములో ఒక ఉదయమున అతడు నా రథమునకు తగిలించబడతాడు. మేఘముల గుండా పైకెక్కుతూ నేను వెళ్ళిపోతాను. మనం ప్రార్థన చేసుకుందాం. ఓ, ఆ బంగారు వీధుల్లో నడుస్తూ ఉండగా దేవుని యొక్క శక్తిని నేను అనుభవించబోచున్నాను. అవును, ఇప్పుడు ఆ పాత తుపాకీ గోడ మీద వేలాడుచున్నది. అప్పుడు దాని ఉపయోగము ఏమీ ఉండదు. నా రథం వస్తున్నట్లయితే నేను దర్శనంలో చూసిన నా చిన్న జీను కట్టే గుర్రము ఆ ఉదయమున నా రథంను కట్టబడి ఆ నది దగ్గర నిలబడి ఉంటుంది. అతడు అక్కడ ఉంటాడని నా నిరీక్షణ. నేను కొనిపోబడగూర్చున్నాను. ప్రతి ఒక్కరూ సంఘము కూడా పైకి వెళ్లాలని నేను కోరతాను. నీవు యోర్దాను నదుకు ఎప్పుడు వస్తున్నావో తెలుసుకుని కూర్చున్నావా? ఈ లోక సంబంధమైన భక్తిహీనమైన వ్యవస్థలను విసర్జించి యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా స్వీకరిస్తావా? నీవు ఒక క్రైస్తవుడు కానట్లయితే నీ చేతినెత్తి చెప్పు, బ్రెన్హామ్ సోదరుడా, నా కొరకు ప్రార్థించుము.
నేను యోర్దాను యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. నేను యోర్దాను యొద్దకు వచ్చినప్పుడు నా మీద ఉన్న పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నేను తీసుకుని ఆ చల్లని నీళ్లను కొట్టి దాని గుండా నడుస్తాను. పరిశుద్ధాత్ముడు నీ యొక్క స్థితిని నాకు చెప్పుచున్నాడని ఎరిగిన వాడువై అలాంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కింద మాట్లాడుచుండగా కూర్చొని నీ చేతిని ఎత్తకుండా ఎలా ఉండగలవు? అరణ్య ప్రయాణం కొరకు అది సమయమయ్యున్నదని అది చూపుతుంది. మనం ప్రార్థించక ముందు అక్కడ ఒకరెవరైనా ఉన్నారా? మరొకరు, ఇద్దరు అక్కడ చేతులను ఎత్తి ఉన్నారు. ముగ్గురు. కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. మా పరలోకపు తండ్రి, ముగ్గురు. అది అద్భుతము ప్రభువా. వారు సరిగ్గా ఆ దినమున ఉన్నట్లయితే ఆ రోజు వారు ఉంటారని నేను ప్రార్థిస్తాను ప్రభువా. వారి చేతులను ఎత్తి ఉన్నారు. కారణమేమనగా ఈ లోక సంబంధమైన వ్యవస్థలు చనిపోవచ్చున్నవని వారు ఒప్పించబడ్డారు. మరియు దేవుని యొక్క వాక్య స్వరములు వినుట త్వరలోనే కఠినంగా ఉంటుంది. సంఘము నుండి దేవుడు దాన్ని తీసివేస్తాడు. కేక, పెండ్లి కుమారుని యొక్క కేక త్వరలో వెళ్లిపోతుంది. మరియు యెజబెలు క్రమము దానిని ఊపిరి జరపకుండా చేస్తుంది. దాచబడిన ఓట వలె ఏలియా కరువు కాలము గుండా భద్రపరచబడాలి. దేవా, వారికి పరిశుద్ధాత్మను దయచేయము. వారి హృదయములను సంతోషముతో సమాధానముతో నింపుము. ఇప్పటి నుండి శాశ్వతంగా వారి నీ కొరకు జీవించినట్లు వారి మనస్సులను నీ వాక్యంపై ఉంచుము. తండ్రి, వారిని దీవించుము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీవారయ్యున్నారు. తమ చేతులను ఎత్తిన వారు, క్రీస్తును అంగీకరింపగోరు వారు ఒక్క క్షణము నేను వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థించుండగా మీ పాదములపై నిలబడగలరా? మీ పాదములపై నిలబడండి. ఓ దేవా, నేను తప్పిపోయానా? చేతులనెత్తిన ముగ్గురు సైతము వారు చేసిన దాన్నే పాదములపై నిలబడి అంగీకరించి ఒప్పుదలను కలిగి లేకున్నారు. ప్రభువైన యేసు, దాని సమస్తమును నీ చేతులకు అప్పగిస్తాను. నేను నీ వాక్యమును బోధించి ఉన్నాను మరియు ఏమాత్రం రాజీ పడలేదు. ఇప్పుడు తండ్రి, ఇంటిని వారికి అప్పగిస్తాను. సంఘముతో మరియు నీ సేవకునితో ఏది అనుకూలమో దాన్ని మీరు చేయండి. అది అంతయు నీ చేతుల్లో ఉన్నది. తండ్రి, తప్పిపోయిన వారిని రక్షించమని, ఆకలిగొన్న హృదయములను మేలుతో తృప్తిపరచుము. దప్పిగొనుచున్న వారికి నిత్యజీవమును దయచేయమని నేను ప్రార్థన చేస్తాను. వర్తమానమును ప్రకటించుటకు నీ యొక్క సేవకులను లేపుము. రోగులు మరియు పీడింపబడుచున్న వారికి స్వస్థతనిమ్ము. నీకు మహిమ తెచ్చుకుము. ఏలైనగా నీ వాక్యముతో నన్ను నేను అప్పగించుకుంటాను. నా చేతిలో, నా హృదయములో, నా మనస్సులో నీ విధులను వ్రాయము. మన ప్రభువైన యేసు నామము ద్వారా. ఆమేన్. దినము యొక్క అంతములో నేను నది ఎద్దుకు వచ్చినప్పుడు నేను దాన్ని పాడను. నా స్నేహితులందరూ వెళ్లిపోయినట్లుగా కనపడుతుంది. నాకు మార్గమును చూపుటకు ఎవరు అక్కడ ఉంటారు? నేను ఒంటరిగా యోర్దాను దాటిన అవసరం లేదు. బిల్లి, ప్రార్థనా కార్డులను ఇచ్చున్నావా? నాకు భారముగా ఉన్నది. ఈ రోజున బయటకు ఏమిచ్చావు? బి. నీవు ఏ నంబరు కూడా బయటకిచ్చావు? నీవు ఇవ్వలేదా? మంచిది, వాళ్ళను పిలవండి. మొదటగా బి నెంబరు. ప్రార్థనా కార్డు బి నెంబరు 1. మేము మీ యొక్క రోగం కొరకు ప్రార్థించబోతున్నాము. బి నంబర్ 1. ఎవరు దాన్ని కలిగి ఉన్నారు? ప్రార్థనా కార్డు బి నంబర్ 1. ఎవరు ఆ వెనుక చివరిలో? ఓ స్త్రీ, ఇక్కడ పైకి రమ్ము. బి నంబర్ 2. నీ చేతినెత్తుము. ఆ స్త్రీ. నంబర్ 3. బి నంబర్ 3. దయతో నీ చేతినెత్తగలవా? ఆ ప్రకారము నీవెక్కడున్నావో చూడగలను. 3. నంబర్ 4. బి నంబర్ 4. బి నంబర్ 5. దయతో నీ చేతినెత్తగలవా? బి నంబర్ 5. ఆ మనిషి. మంచిది. 6, 7, 8, 9, 6, 7, 8, 9, 10,
11, 12, 13, 14, 15. బాగుంది. ఇక్కడ బి కార్డు గలవారు ఎలాగైనా నిలబడండి కొంచెము. అది ప్రపంచం అంతటిలోనికి వెళ్ళి ఉన్నది. పొలములో ఉన్న ప్రతి మిషనరీ వాళ్ళు ఎక్కడ ఉన్నను. బి ప్రార్థనా కార్డులున్న వారందరూ నిలబడి మీ నంబర్ల ప్రకారము మీ స్థానమును తీసుకోండి. ఇప్పుడు తరువాత వారెవరు? ఏ 1 ప్రార్థనా కార్డును ఎవరు కలిగి ఉన్నారు? A1 అది ఎక్కడ ఉన్నది? నిశ్చయంగా అది ఇక్కడ ఉన్నది. A1 వారు 2 లేక 3 రోజుల నుండి ఇస్తున్నారు, కాబట్టి వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు. ఏ కార్డు గల వారందరూ ఇక్కడ మీరు వరుస కట్టండి. తిన్నగా ఆ గోడకు ఎదురుగా మర్యాదగా వెళ్ళండి. ప్రార్థనా వరుసను ప్రారంభించక ముందు ప్రార్థనా కార్డులు లేని వారితో నేను మాట్లాడతాను. ఇప్పుడు మీ ప్రార్థనా కార్డును చేతుల్లో పట్టుకుని ఉండండి. అలాగున మీ ప్రార్థనా కార్డులను బాలురు స్వీకరిస్తారు. మీరు కనిపెట్టుచున్నారు. మీరు సాయంత్రం పెందలక్కడ వచ్చి మీ ప్రార్థనా కార్డును తీసుకోండి. ప్రార్థనా వరుసలోనికి వచ్చుటకు నీకు హక్కున్నది. మీ కొరకు ప్రార్థిస్తానని నేను మీకు వాగ్దానం చేశాను. నా వాగ్దానమును నిలబెట్టుకున్నట్టుకు నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అది నీ చిన్న బిడ్డయా? చాలా అందమైన చిన్న మనిషి. దయతో నన్ను క్షమించండి. ఇక్కడ ఉన్న ఈ స్త్రీ ఒక నిజమైన అమెరికన్ కు ఒక మంచి మాదిరిగా ఉన్నది. ఆమె చిన్న బిడ్డ చిన్న చారల్ జాకెట్, మాపే బట్టలు కలిగి ఉన్నది. ఈ యవన స్త్రీ పొడవైన వెంట్రుకలతో చక్కగా వస్త్రములు ధరించుకున్నది. దేవుడు ఆమెను, ఆమె ఇంటిని, ఆమె భర్తను, ఆమె ప్రియులను దీవించునుగాక. క్రైస్తవ్యముతో అది నిజమైన అసలైన USA. దానిపైన వ్రాయబడి ఉన్నది, మన దేశము దీర్ఘకాలం ఆ రీతిగా ఉండునుగాక. ఓ చిన్న స్త్రీ, దాన్ని చెప్పినందుకు నన్ను క్షమించుము. ఆ ప్రకారము ఒక క్రైస్తవురాలుగా కనపడుతుందని నేనేం ఆలోచిస్తానో ప్రజలు దాన్ని చూడగలరు. ముఖమునకు రంగులు లేవు, కేవలము ఒక స్త్రీ అయి ఉన్నది. సోదరుడు సిల్వాన్, దేవుడు నిన్ను దీవించునుగాక. నీకిష్టమైతే గొప్ప వైద్యుడు. గొప్ప వైద్యుడు ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు. జాలిపొడు యేసు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన గొప్ప వైద్యుడని నువ్వు నమ్ముతావా? ఇప్పుడు ఒక్క క్షణం మర్యాదగా ఉండండి. ఇంకా మనకు కొద్ది సమయం ఉన్నది. కొంచెం క్లుప్తంగా నేను వర్తమానమును కత్తిరించాను. అయినను దాని భావం ఏమిటో మీరు పొందారని నేను ఆశిస్తాను. They all get lined up. Somebody back there line the people up. Okay? సరిగ్గా మీ హృదయమంతటితో నమ్మండి. వారందరూ వరుస కట్టినప్పుడు ప్రజలను పైకి వరుస కట్టుటకు ఆ వెనుక ఎవరో ఉన్నారు. అలాగేనా? ఏమంటారు? ఇప్పుడు ప్రార్థనా కార్డులు గల వారందరూ నిలబడి ఉన్నారు. ప్రార్థనా కార్డులు లేనివారు కూడా ఆ బయట నమ్ముచున్నారా? మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఇప్పుడు ప్రార్థనా కార్డులు కలిగిన వారందరూ వరుసలో ఉన్నారు. బాధపడుచున్న కాలుతో ఆ వెనుక కూర్చుని ఉన్న చిన్న బాలిక, దేవుడు నేను బాగు చేస్తాడని నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే విశ్వాసమును కలిగి ఉండుము. దేవుడు నీకు దాన్ని దయచేయును.
Think your sick father will get all right? రోగి అయిన నీ తండ్రి బాగుపడతాడా అని అనుకొనుచున్నావు. నీవు నమ్ముతావా? నీవు దాన్ని పొందవచ్చును. ఆ బయట నర్మల్ బలహీనతతో ఉన్న నీ మేనల్లుడి కొరకు ప్రార్థించున్న నీ సంగతి ఏమిటి? దేవుడు అతను బాగు చేస్తాడని తలంచున్నావా? అక్కడ కూర్చున్న స్త్రీ, నీవు నమ్మినట్లయితే నీవు దాన్ని పొందవచ్చును. All of you going to believe? మీరందరూ నమ్ముచున్నారా? ఇక్కడ ఉన్న నా సోదరులు సువార్త బోధకులు, సంపూర్ణ సువార్త బోధకులు, లేక వారు ఏమైనప్పటికీ దైవిక స్వస్థత యందు ఎంతమంది నమ్మిక ఉంచారు? మీ చేతులనెత్తండి. ఇక్కడికి వచ్చి నేను ఈ ప్రజలకు ప్రార్థన చేయుటకు నాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుచున్నాను. ఆ ప్రకారము ప్రజలకు నేను ప్రార్థన చేయటం మాత్రమే కాదు గాని మీరును ప్రార్థన చేయగలని ప్రజలు చూస్తారు. ఇక్కడికి వచ్చి వేదిక మీద నాతో నిలబడండి. సోదరులారా, సేవకులైన మీరు నిలబడతారా? తిన్నగా ఇక్కడికి వచ్చి వేదిక మీద తిన్నగా నిలబడండి. It's good. Thank you, brethren. మీకు వందనములు. తిన్నగా ముందుకు రండి. సోదరులారా, రండి. What's that? ఏమంటారు? అవును, మీరు చేయగలరు. ఇక్కడే తిన్నగా 2 వరుసలను ఏర్పరచండి. అది బాగుంటుంది. అది బాగుంది. సోదరుడా, ఇప్పుడు మరొక వైపు తిప్పుము. ఈ మార్గం వైపు తిప్పుము. నేను తిన్నగా ప్రజలను ఇటుగుండా తీసుకుని రాబోతున్నాను. ఇప్పుడు మీలో కొందరు ఇటు నా వైపుకు రండి. మీరు కోరినట్లయితే ఇక్కడే ఈ చుట్టూ నిలబడండి. అంతవరకే. ఇప్పుడు శ్రోతలకు ఈ చక్కని మనుషులను మీరు చూస్తారు. వారిక్కడ తిన్నగా నిలబడే మనుషులై ఉన్నారు. నేను బోధించున్న అదే సువార్త కొరకు వారు నిలబడతారు. చూడండి, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కారణమేమనగా వారు దాని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఈ వేదిక మీద నుండి తమను తాము కనపరుచుకొంచు బలముగా బోధిస్తూ కఠినంగా నిలబడి ఉన్న మీ కాపర్ను గూర్చి తప్పక మీరు గర్వపడాలి. ఈ మనుషులు ప్రత్యక్షత కలవారు. నేను ప్రజలకు వ్యతిరేకం కాదని వారికి తెలుసు. కొన్నిసార్లు మనము ఆ వ్యవస్థల్లో ముడివేయబడతాము. ఆ వ్యవస్థలకే మనము వ్యతిరేకంగా ఉన్నాము, మనుషులకు కాదు. దేవుని యొక్క సేవకుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం వివేచన కలిగి ఉన్నట్లయితే నేను ఇక్కడ ఎంతసేపు ఉంటానని మీరు అనుకుంటారు? నేను కూలిపోతాను. 5, 6, 10 మంది, కొంచెం ఎక్కువ, బహుశా సగము. ఆ వరుసలో పావు మంది తర్వాత నా పని ముగించబడుతుంది. మిగిలిన వారికి ప్రార్థన చేయబడదు. మనము దాన్ని చేయలేం. నీవు దాన్ని కలిగి ఉండవలసిన పని లేదు. నీ ఇబ్బంది ఏమిటో నీకు తెలుసు. నీవు ఏమి చేశావో నీకు తెలుసు. ఇప్పుడు నీ పాపములను ఒప్పుకొనుము. ఇక్కడ ఉన్న ఎవరైనా రవంత అనుమానము నీ హృదయంలో కలిగి ఉన్నా దాన్ని బయటికి తీసివేసి నిన్ను క్షమించమని దేవుని అడుగు. నీవు దేవునితో సరిగ్గా లేకపోయినట్లయితే నిన్ను క్షమించమని దేవునితో చెప్పు. అలాగు చేయని ఎడ్ల నీవు దేవునితో సరిగ్గా లేవు. అప్పుడు ఈ వరుస గుండా వచ్చుట నీకు రవంత మేలు చేయదు. నీవు నీ సమయమును వృధా చేసుకొనుచున్నావు. అది నిజము. ఇప్పుడు అది నిజమేనా సోదరులారా? అది నిజము. ఇటు చూడండి, ఇక్కడ సోదరుడు కిడ్ నిలబడి ఉన్నాడు. 1 లేక 2 సంవత్సరముల క్రితము అతని యొద్దకు వెళ్ళుటకు నా కారు టైర్లను చీల్చివేసినట్లయింది. అతడు క్యాన్సర్ వ్యాధితో చనిపోవచ్చున్నాడు. ఆ రోజు చనిపోబోచున్నాడు. ఆయన భార్య నాతో చెప్పింది, త్వరపడండి, అతడు ఇప్పుడు చనిపోవచ్చున్నాడు అన్నది. నేను అక్కడికి వెళ్లేసరికి ప్రభు ఆయన స్వస్థపరిచాడు. అతడు ఇంకను ఇక్కడ నిలబడి ఉన్నాడు. అతడు బరువును సమస్తమును పొంది ఉన్నాడు. ఒక మాజీ ప్రముఖుడు ఆ వెనుక. నీకు తెలుసా, ఆ రకమైన మనిషిని గురించి నేను మాట్లాడుచున్నాను. ఎన్నో సంవత్సరముల క్రితము అతడు బోధించి ఉన్నాడు. ఆ వాక్యంపై తిన్నగా ఉంచబడ్డాడు. మరియు ప్రజలు అతను చూసి నవ్వారు. అతడు మరియు అతని భార్య రైలు బాటల గుండా నడిచారు. కొండలలో, బొగ్గు గనులలో నడిచి సమస్తము చేశారు. తరివేయబడ్డారు, జైల్లో వేయబడ్డారు. సమస్తము గుండా వారు వెళ్లి ఉన్నారు. ఆ రకమైన మనిషే బహుమానమును గెలుచుటకు పోరాడేవాడు. ఇప్పుడు సోదరులారా, నేను మీతో చెబుతాను, వివేచన ఆత్మ బహుశా మీకు ఉండకపోవచ్చు. అది అంత అవసరం కాదు. చూడండి, మొదటి విషయము, నీవు వాక్యపు మనిషివై ఉన్నావు. నీవు ఎంతో శ్రేష్టమైన వాడువు. ఎందరో బోధకులు మరియు నాకంటే కారణమేమనగా నేను తగినంతగా బోధకుడు కాను. కాని మీరు అభిషేకించబడ్డారు. సువార్తను బోధించుటకు పిలువబడిన ఏ మనిషి అయినా రోగులను స్వస్థపరచుటకు పిలువబడ్డాడు. సాధారణ ఆజ్ఞలనేమనగా మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురు. నీవు ఒక సేవకుడిగా పిలువబడినప్పుడు రోగుల కొరకు ప్రార్థించడానికి కూడా నీవు పిలువబడ్డావు. నేను దీన్ని చేర్చున్న కారణమేమనగా స్వస్థతా కూటమికి వస్తున్న ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఓరల్ రాబర్ట్, టామీ హిక్స్, టామీ ఆస్బాన్, అలాంటి వారెవరి కొరకు శ్రోతలు కనిపెట్టవలసిన పని లేదని ఈ శ్రోతలు తెలుసుకుంటారు. మీరు దైవజనులై ఉన్నారనే విషయము వారు చూడాలని నేను కోరుతాను. చూడండి, నీవు ఒక మనిషివై ఉన్నావు. నేను గాని లేక మరి ఎవరైనా గాని చేతులుంచినట్లుగా అంతే హక్కును మీరును కలిగి ఉన్నారు. అన్ని తర్వాత సోదరులారా, సేవకులుగా మీ అందరికి తెలుసు, అది వారి యొక్క సొంత విశ్వాసమే ఆ పని చేస్తుంది. అది నిజమేనా? మనం కేవలము వారి కొరకు ప్రార్థన చేస్తాము. ఇప్పుడు నీవంటావు, బ్రెన్హామ్ సోదరుడా, నీతో పరిశుద్ధాత్ముడున్నాడా? నిశ్చయంగా అవునండి. ఇక్కడ ప్రార్థనా వరుసలో ఉన్న శ్రోతలు దేవుడు మిమ్మను స్వస్థపరచబోచున్నాడని మీ హృదయమంతుడితో నమ్మినట్లయితే మీ చేతినెత్తి చెప్పండి, నేను దాన్ని అంగీకరిస్తాను. ఇక్కడికి రండి, ఈ స్త్రీని ఇక్కడికి రానివ్వండి. నీవు ఎవరో నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూసి ఉండలేదు. పరిశుద్ధాత్ముడు దాన్ని నాకు చెప్పినట్లయితే ఆ ప్రకారము నా సోదరులందరూ ఇలాంటి దేవుని సన్నిధిలో వారందరూ నా చుట్టూ నిలబడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, నా సోదరులు ఇక్కడున్నారు, నా ప్రభువు కూడా ఇక్కడ ఉన్నాడు, అది వారి ప్రభువు కూడా. ఇప్పుడు నీతో ఆయన ఇబ్బంది ఏమిటో ఆయన నాకు చెప్పినట్లయితే నీ బాధ ఏదైనప్పటికీ అది సత్యమో కాదో నువ్వు తెలుసుకుంటావు. పరిశుద్ధాత్ముడు వేదిక యొద్ద ఉండి వివేచనిస్తున్నాడని ఈ బయట ప్రజలు చూడాలని నేను కోరతాను. కానీ అది ఎవరిని స్వస్థపరచదు. కానీ నీ గురించి ఆయన నాకు ఏదైనా చెప్పినట్లయితే దాని గురించి నీకు ఏమీ తెలియదు. బావి దగ్గర ఉన్న స్త్రీకి చేసినట్లుగా అదే రకమైన విషయం కాదు. కానీ ఒక పురుషుడు మరియు స్త్రీ మొదటిసారిగా ఇక్కడ కలుస్తుంటున్నారు. యేసు ఒక విధంగా మధ్య వయస్సు గలవాడుగా ఉన్నాడు. ఈ స్త్రీ బహుశా మీ వలె ఒక యవనస్తురాలు. నీవు ఇక్కడ ఎందుకున్నావో, నీ ఇబ్బంది ఏమిటో ఆయన నాకు చెప్పినట్లయితే అది ఆయన పరిశుద్ధాత్మీయ దాన్ని చేస్తుందని నీవు నమ్ముతావా? సోదరులారా, మీరును నమ్ముతారా? అదే యేసు ఇక్కడ నిలబడి ఉన్నాడు. శ్రోతలైన మీరును దాన్ని నమ్ముతారా? ప్రార్థనా వరుసలో ఉన్న మీరు దాన్నే నమ్ముతారా? ఈ మనుషులు కూడా వారిక్కడ లేనట్లయితే నేను వాళ్ళని ఇక్కడికి పిలవనా? ఈ రీతిగా బోధించిన తర్వాత నేను కలిగి ఉన్న వాటిని చెబుతూ అప్పుడు వారు అయోగ్యులని నేను పిలవగలనా? నేను దాన్ని చేయను. నేను దేన్ని గురించి పోరాడుతున్నానో అప్పుడు దాన్నే నేను ఓడించున్నాను. చూడండి, వారి యందు నాకు నమ్మకం ఉన్నది. వారు దైవజనులని నేను నమ్ముతాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దగ్గరగా ఉన్నాడేమో చూడండి. నేను మీతో కొంచెం మాట్లాడుతూ ప్రయత్నం చేస్తున్నాను. నీవంటావు, బ్రెన్హామ్ సోదరుడా, నీవేం చేస్తున్నావు? దాన్నే యేసు ఆ స్త్రీతో చేశాడు. నాకు దాహమునకు నీళ్లిమ్మన్నాడు. ఒక్క నిమిషము ఆయన ఆమెతో మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ ఆమె ఇబ్బంది ఏమిటో కనుగొంటాడు. నీ ఇబ్బంది నర్మల బలహీనత, దానితోనే నీవు బాధపడుచున్నావు. అది నిజమైనట్లయితే నీ చేతినెత్తుము. ఆమె నిశ్చయంగా ఆ విధంగా కనపట్టలేదు. సోదరులారా, ఆమె అలాగును కనపడుతుందా? ఆమె అలాగును కనపట్టలేదు. కానీ ఆమె ఇబ్బంది అదియే. ఆమె ఎంతో కాలం నుండి ఆ రీతిగా ఉండి ఉన్నది. నీవు ఎల్లప్పుడూ వాటి యొద్దకు రాకముందే నీ వంతెనలను దాటుతూ ఉంటావు. అది నిజము. అది నీ నిర్మాణమైనది. నీవు ఆ రీతిగా తయారు చేయబడ్డావు. నర్మల ఉద్రిక్తత ఏదో సంభవించబోతున్నదని ఎల్లప్పుడూ ఊహిస్తూ ఉంటావు. అది సంభవించదు. కొన్నిసార్లు దయ్యము నీతో చెబుతుంది, దానికి అక్కడ ఏమీ లేదు, నీవు వెనక్కి జారిపోయావు, నీవు గీతను దాటావు. నేను నీ మనసును చదవట్లేదు, కానీ నేను ఆయన నీతో ఏం మాట్లాడతాడో తెలుసుకుని కోరుచున్నాను. కారణము నీ మనస్సు గుండా ఏమి దాటి వెళ్ళిందో నేను చూస్తున్నాను. యేసు వారి తలంపులను గ్రహించి ఉన్నాడు. అది నిజమేనా? బాగుంది. అదే ఇప్పుడు తినగా సంభవించింది. అది నిజమేనా? మీరు ఎరుగునట్లుగా ఇక్కడ ఒక సంగతి చెబుతాను. ఇక్కడ నీవు మరొకరి కొరకు నిలబడి ఉన్నావు. అది నిజము. అదే విషయము. నీవు చూడు, అప్పటి వరకు నీవు దాన్ని పట్టుకోలేకపోయావు. ఇక్కడ నీవు దేని కొరకు నిలబడి ఉన్నావో ప్రభువు నాకు బయలుపరిచినట్లయితే అది మరొకరి కోసము. ఆయన ప్రవక్తగా నీవు నన్ను నమ్ముతావా? అది నీ తల్లి కొరకు. ఆమె ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? మంచిది. ఆమె గుండె జబ్బుతో ఉన్నది, అధిక రక్తపోటు, పిత్తాశయములో రాళ్లు, ఇంకా ఎన్నో సమస్యలు. అది నిజము. అది కాదా? చూడండి, ఇప్పుడు అది పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అది కాదా? ఇప్పుడు ఈ సోదరుల మీద నాకు ఒక విషయం ఉన్నది. చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నది, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీవు నమ్ముతావా? నీవు ఈ వరుస గుండా వెడుచుండగా నీవు నమ్ముతావా? ఈ ప్రజల కొరకు ప్రార్థించుండగా మనం తల్ల ఉంచుదాం. పరలోకపు తండ్రి,
ఈ ప్రజలపై మేమిప్పుడు చేతులుంచబోతున్నాం, వారి కొరకు ప్రార్థించున్నాం. ఇక్కడ నీ రాజసేవకులు నిలబడి ఉన్నారు, మరియు మేమందరము రోగులపై చేతులను ఉంచబోతున్నాము. కారణమేమనగా దాన్ని చేయమని నీవు చెప్పావు. యేసుక్రీస్తు నామంలో మేము దాన్ని చేయబోతున్నాం. ప్రజలు దాని గుండా లాక్కుంటూ వచ్చుడు కాదు, కాని యేసుక్రీస్తు నామంలో స్వస్థత నొందుచు దాని గుండా వచ్చుదురుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు తిన్నగా పైకి నడవండి. ప్రభు అయిన యేసు నామములో స్వస్థపరచుము. ప్రభు అయిన యేసు నామములో నా సోదరుని స్వస్థపరచుము. ప్రభు అయిన యేసు నామములో నా సోదరుని స్వస్థపరచుము. ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి. సోదరుడా, సోదరి, ఆ వివేచన సంభవించినప్పుడు నీవు ఎందుకు ఆనందించావు? మరియు ఇతరులు దాని గుండా వచ్చినప్పుడు అక్కడేమీ జరగలేదు. ప్రజలు దాని గుండా వెడతారు. మంచిది, నేను వివేచన కలిగి ఉన్నట్లయితే మంచిది. ఇప్పుడు నేను ఏమీ పొందను. అది దానితో చేయనది ఏమీ లేదు. ఆయన ఇక్కడ ఒకే రీతిగా ఉన్నాడు. చూడండి, నేనిక్కడ దాటి వేడుచుండగా మీ చేతులను పైకెత్తి ఎలాగ చెబుతూ రండి. ప్రభువైన యేసు, నీకు వందనములు. నన్ను స్వస్థపరిచేవాడిగా నిన్ను అంగీకరిస్తాను. నేను దానితోనే తిన్నగా వెళుచున్నాను. ఈ మనుషుల్లో ఒకరు నాకు బాప్తిస్మమును ఇవ్వబోతున్నారు. నేను తిన్నగా నీళ్ల కోనేరులోనికి వెళ్లి బాప్తిస్మం పొంది బయటకు వచ్చి నేను పరిశుద్ధాత్మను పొందుతానని నీవు వాగ్దానం చేసావని తెలుసుకుంటాను. చూడండి, వివేచన వరం ఇంకని ఇక్కడ ఉన్నది. అది ఒకే రీతిగా ఇంకని ఇక్కడ ఉన్నది. ఇక్కడ అది ఎవరు? ఇక్కడ ఉన్న ఈ మనిషి. నేను నీ క్రొత్త వాడను. నేను కాదా? అయ్యా, నీవు ఎవరువో నాకు తెలియదు. నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లయితే ఆయన ప్రవక్తగా, ఆయన సేవకుడిగా నీవు నన్ను నమ్ముతావా? నీ హృదయమంతటితో నీవు నమ్ముతావా? అయ్యా, మంచిది. అయ్యా, నీకు వందనములు. అది ఒక చాలా మంచి ఆత్మ, చాలా చక్కని విషయం. అంతయు తరువాత నీవు మరొకరి కొరకు ఇక్కడ నిలబడి ఉన్నావు. అది నిజము. అది నీ మనముడు. పోలియో జబ్బు మొన్నటి దినమున కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. అది యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. అది నిజమేనా? అది నిజము. వెళ్లి నమ్ముము, అతడు బాగుపడతాడు. ఇప్పుడు నమ్ముతూ రండి. ప్రతి ఒక్కరూ రండి.
మన హృదయములను క్రైస్తవ ప్రేమతో బంధించు బంధము దీవించబడుగాక. ఒక సహవాసపు సంబంధము గల మనస్సు ఆ పైన ఉన్నదాని వలె ఉన్నది. తండ్రి సింహాసనం ముందు ఇక్కడ మన ఉత్సాహ ప్రార్థనలను కుమ్మరిద్దాము. మన భయములు, మన నిరీక్షణ, మన ఉద్దేశ్యములు ఒక్కటే. మన సౌఖ్యములు మరియు మన జాగ్రత్త. దేవుని యొక్క చిన్న కుంటి పిల్లలు, గుడ్డివారు, మెలితిరిగిన వారి ముందు మనం నిలబడి ఉన్నాము. స్వార్థ సేవకులుగా మీకు తెలుసా, స్వస్థపరచుటకు ఏ శక్తి మనకు లేదు. కానీ మన గొప్ప ప్రభు అయిన యేసు ఈ సూచక్రియలను పంపుచున్నాడు. మిమ్మును బంధించిన దయ్యమును ఖండించుచున్నాడు. మేము దయ్యమును ఖండిస్తున్నాము, గుడ్డితనమును మేము గద్దిస్తున్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుందని, దేవుడు వారిని పైకి లేపుతాడని, వారు మరలా బాగుపడతారని నమ్మే విశ్వాసమును దేవుడు వారికి దయచేయును. సర్వశక్తి గల దేవా, యేసుక్రీస్తు నామంలో దాన్ని దయచేయము. సోదరులైన మీరు అక్కడి నుండి నడిచి వెళ్ళండి. మిగిలిన వారందరూ ప్రార్థనలో ఉండండి. సేవకులు కూడా ఇప్పుడు ప్రార్థన చేయుచుండగా మేము ప్రార్థించి చేతులను ఉంచుతాం. మిగిలిన వారందరూ ప్రార్థనలో ఉండండి. సేవకులు కూడా ఇప్పుడు ప్రార్థన చేయుచుండగా మేము ప్రార్థించి చేతులను ఉంచుతాం. పరలోక తండ్రి, బయట శ్రోతల్లో ప్రార్థనా కార్డు పొందని వారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి. ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి. మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు యొక్క ధ్వజము కింద ఈ కూటములను, ఈ ప్రచారమును మేము ముగించుండగా ఆ అభిషేకించబడిన గొప్ప ప్రధాన యాజకుడు ఇమ్మానుయేలు నిలబడి ఉన్నాడు. మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. సదాకాలం విజ్ఞాపనలు చేయుటకు జీవించి ఉన్నాడు. ఆయన గొప్ప సన్నిధి మాతో ఉన్నది. మన మీద ఉన్న ఆయన పరిశుద్ధ శక్తి దర్శనములు చూసినట్లు, ప్రవచించినట్లు, రోగుల మీద చేతులుంచినట్లు చేస్తుంది. తప్పిపోని దేవుని మాట ఎన్నడూ నిష్ఫలముగా ఆయన యుద్ధకు తిరిగిరాదు. ప్రతి దయ్యపు రోగమును, ప్రతి పాపపు శక్తిని, ప్రతి అవిశ్వాసమును యేసుక్రీస్తు నామములో నేను ఖండించున్నాను. అది ప్రజల నుండి చెదిరిపోయి వారు స్వస్థపడుదురుగాక. ఏక మనసుతో మరియు ఏక హృదయంతో వారు ఏకముగా కూడి ఉండగా ప్రభువా, ఈ సేవక సోదరులను, సంఘమంతటిని దీవించుము. ఓ సర్వశక్తి గల దేవా, ఈ గొప్ప మిడిల్ టౌన్ ఒహాయోకు దీని తరువాత ఒక ఉద్యమం పంపుము ప్రభువా. అది ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు ఊడ్చివేస్తూ ఎముకలు మరియు నరములు గల చర్మము ఏకముగా వచ్చునుగాక. దేవుని యొక్క శక్తి ఒక బలమైన ఊడ్చివేయు ఐక్యమైన సంఘమును, ఒక మాదిరి గల సంఘమును దేశమంతటా దేవుని యొక్క శక్తి లేపునుగాక. అదేమనగా ప్రజలు దేవుని యొక్క శక్తిని చూసుటకు ఈ పట్టణంలోనికి వచ్చుదురుగాక. ప్రభువా, దాన్ని దయచేయము. రోగులను, పీడింపబడుచున్న వారిని స్వస్థపరచుము. నశించిన వారిని రక్షించుము. నీ కొరకు మహిమను తెచ్చుకొనుము. దాన్ని దయచేయము. ఇక్కడుంచమని చేతి రుమాళ్లను, పొట్లముల కొరకు నేను ప్రార్థించున్నాను. ప్రభువా, మా మీద ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ కట్టడములో మమ్మను అభిషేకించున్నాడు. వారిలో ప్రతి ఒక్కరూ బాగుపడుదురుగాక. అది బైబిల్లో వ్రాయబడింది. అదేమనగా ఇశ్రాయేలు వారి విధి నిర్వహణ మార్గములో ఉండగా, వారి మార్గములో వాగ్దాన భూమికి వెళుచుండగా ఎర్ర సముద్రము వారి మార్గములో ఉన్నది. గ్రంథకర్తల్లో ఒకరు చెప్పారు, దేవుడు అగ్నిస్తంభం గుండా ఎర్ర సముద్రమును చూడగా ఎర్ర సముద్రము భయపడి వెనక్కు వెళ్లిపోయింది. మరియు ఇశ్రాయేలు వాగ్దానం చేయబడిన వాగ్దాన భూమికి వెళ్ళిరి. అది బైబిల్ ఇలాగూ రాయబడినది. నీవన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా, ఆరోగ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను. ఈ చేతురుమాళ్లు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సాతానుడు వారి ముందు ఎర్ర సముద్రమును ఉంచాడు. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు రక్తము గుండా క్రిందికి చూసి ఇక్కడకు చేరుకొనలేని ప్రతి రోగమును ఖండించునుగాక. దేవుని వాక్యమునకు, దేవుని వాగ్దానమునకు, దేవుని అభిషేకమునకు వ్యాధి భయపడి దూరముగా వెళ్ళునుగాక. మరియు ప్రజలు మంచి ఆరోగ్యము, బలము యొక్క మంచి వాగ్దానములోనికి దాటి వెళ్ళుదురుగాక. ప్రభువా, దాన్ని దయచేయము. నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము సమస్తమును నీకు అప్పగిస్తున్నాము. ఆమెన్. శ్రోతలారా, మన అందరినీ ఎరిగిన వానికి ఈ లోకములో మనం ఆయన స్వాస్థ్యముగా ఉండుటకు మనలను పైకి లేపిన వానికి ఆయన సంఘములో మనము తిరిగి కలుసుకుని వరకు దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు మీ అందరి మీద ఉండునుగాక. మన తర్వాత కూటము
మనం ఎరిగి ఉన్నట్లుగా ఆలయంలో ఉంటుంది. ఆదివారం ఉదయం, ఈస్టర్ ఆదివారం ఉదయం. తరువాత నేను ఇక్కడి నుండి ఇల్లినాయిస్ వెళుతున్నాను. మీరు దీవించబడుదురు. మీ సంగములకు హాజరు కండి. ఈ చక్కని సంగములకు హాజరు కండి. మీ హృదయములు ఒక్కటిగా పట్టుకుని ఉండండి. దేవుని యొక్క వాక్యంపై నిలబడండి. ఆయన కొరకు జీవించండి. ఏలైనగా నాశనకరమైన విషయములు మీ ముందుంచబడి ఉన్నవి. దాన్ని గుర్తుంచుకోండి. మనము తిరిగి కలుసుకునే వరకు మనము నిలబడి పాడదాం. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు. నా రక్షణ కొన్నాడు. కల్వరి వృక్షం మీద. ఇప్పుడు నీ ముందు, వెనుక, నీ ప్రక్కల్లో ఎవరితోనైనా కరచాలనం చేయండి. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు. నా రక్షణను కొన్నాడు. కల్వరి వృక్షం మీద. ఇప్పుడు మీ చేతులను దేవునికి ఎత్తి బాగా బిగ్గరగా ప్రతి ఒక్కరు దాన్ని మ్రోగించండి. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు. నా రక్షణ కొన్నాడు. కల్వరి వృక్షం మీద. ఇప్పుడు మన తలను ఉంచుదాం. మనము కలుసుకునే వరకు, యేసు పాదముల వద్ద మనము కలుసుకునే వరకు. గుర్తుంచుకోండి, మనలో అనేకులు అప్పటి వరకు తిరిగి కలుసుకున్నారు. మనము కలుసుకునే వరకు దేవుడు మీతో ఉండునుగాక. ఇప్పుడు ఆలపించండి. మీ కాపరి